హలో అండి, శ్రోతలకు నమస్కారం. ప్రేమ పంజరం నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. పూర్ణిమ ఏకాగ్రతతో భర్త ఇచ్చిన స్టేట్మెంట్ తయారు చేస్తుంది. అతను ఎంత మృదుహృదయుడు, అంతకు రెట్టించిన కఠినాత్ముడుగా అగుపిస్తాడు. చిన్న పొరపాటును కూడా సహించలేడు. శ్రీవాత్సవకు అతనంటే మంచి అభిప్రాయం కుదిరాయి. 4-5 పెద్ద పార్టీలను చూపించాడు. అతను హౌసింగ్ బోర్డు వారి ఇల్లు ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె ఏకాగ్రతను భంగం చేస్తూ కాలింగ్ బెల్ వినిపించింది. ఆమె విసుగ్గా లేచింది. ఈ మధ్య సేల్స్ గర్ల్స్ ఎక్కువయ్యారు. ఒకరు సబ్బులంటూ, మరొకరు ఐస్ క్రీమ్ పౌడర్ అంటూ వస్తారు. ఇంకొకరు నాప్కిన్స్ అంటూ తలుపు తడతారు. పని పూర్తి కావాలంటే ఆయనను బయట నుండి తాళం వేసుకుపోమని చెప్పాలి అనుకుని తలుపు తీసింది. ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టింది. అతన్ని ఆహ్వానించాలని కూడా మర్చిపోయింది. నేను రావచ్చా పూర్ణిమ? అడిగాడు రమేష్. ఓ సారీ, రండి, కంగారుగా లోపలికి తప్పుకున్నది ఆమె. అతడు వచ్చి కూర్చున్నాడు. ఆమెకేం మాట్లాడాలో తెలియలేదు. పమిట కొనలు వేలికి చుట్టు పెడుతూ కూర్చుంది మరో కుర్చీలో. నేను ఇలా రావటం ఆశ్చర్యంగా ఉంది కదూ? అవునన్నట్లు తలాడించింది. ఆమెకు అతన్ని చూస్తుంటే తల్లి తండ్రి గుర్తుకొచ్చినారు. మనసంతా చేదు మాత్రం మింగినట్లయింది. పూర్ణిమ మనిషి ఒక చిన్న చీమకు భయపడతాడు, కానీ పెద్ద పులి మీద పడి గర్చి వేస్తుంది. దాదాపు నా జీవితం అలాంటిదే. సంజయ్ భార్యగా నటించావని నిన్ను అనుమానించాను, కానీ పరిస్థితులకు తల ఒగ్గి ఈనాడు ఒకరికి భార్య అయి వదిలివేయబడ్డ స్త్రీని స్వీకరించాను అన్నాడు బాధగా. పశ్చాత్తాపడుతున్నారా? పదునుగా ఉందా ప్రశ్న. అది కాదు, పదాలు చెప్పటానికి మాటలు కరువయ్యాయి. చూడండి రమేష్ చంద్ర గారు, మీరు కూడా అవివాహిత అయిన స్త్రీని అనుమానిస్తే విద్యకు అర్థం లేనిది అవుతుంది. కేవలం డబ్బు కోసమే గీతను వివాహం చేసుకుంటే అది సంసారం కాదు, బలిపీఠం అన్నది చురుగ్గా. నా మనసును అధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నాను అన్నాడు. ప్రయత్నం కాదు, నీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఆలోచించి గీతను హృదయపూర్వకంగా మీ జీవితంలోకి ఆహ్వానించండి అన్నది. చెప్పానుగా ప్రయత్నిస్తున్నానని. వాళ్ళ అప్పు కంటే నీ అప్పు తీర్చి రుణ విముక్తుడిని కావాలని ఈ వివాహం చేసుకున్నాను అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అతను 40,000 రూపాయలు తీసి బల్ల మీద పెట్టాడు. వస్తాను పూర్ణిమ. ఆ మాట అంటుంటే అతని గొంతు వణికింది. కాఫీ అయినా పుచ్చుకొని వెళుదువు కానీ ఆమె వంటింటి వైపు వెళ్ళింది. రమేష్ వారించాడు. ఇంతలో బయటి తలుపులు లాగి గడియ వేశారు. ఇద్దరూ తెల్లబారు. ఎవరు చేసి ఉంటారు? తలుపు తెరుచుకుంది. తలుపు అవతల చంద్రశేఖరం గారు, జగన్నాథం నిలబడి ఉన్నారు. చూడు బావా, నిన్నంతా దాని పేనాలు తోడిండు 40,000 ఇస్తావా? నిన్ను నేను విడిచిపెడతానంట. పొద్దున్న తప్పదని నానా తంటాలు పడి తెచ్చి దీనితో కులుకుతుండడు. జగన్నాథం పళ్ళు కొరికాడు రమేష్. మామ అను, లేకపోతే కళ్ళు పోతాయి. చూడు బావా, ఆ డబ్బు ఎందుకు ఇచ్చాడు అన్నాడు. రమేష్ ఏహ్యంగా చూశాడు. జగం, నీకు మతిపోయింది. రమేష్ ఆ డబ్బు పూర్ణిమ తండ్రి దగ్గర తీసుకున్నాడు. అభిమానధనుడు కాబట్టి తిరిగి ఇచ్చాడేమో అన్నారాయన. బావా, వాడు నెత్తిన కొరవెట్టినా నీకు బుద్ధి రాలేదు. చిచి, ఎదవసంత ధైర్యం ఉంటే ఒక్క మాట అడుగు అంటుండగా డబ్బియ్యను కూడదా అన్నాడు. అంకుల్, వాడు ఇంత త్వరగా వెళ్తాడనుకోలేదు అన్నాడు రమేష్. అయ్యో, ఏదీ తెలవదు. పరాయి ఆడదాంతో తలుపులేసుకుని ఏం చేస్తున్నట్టంట ఒక చెయ్యిపై రెండో చేత్తో కొట్టుకున్నాడు. చాచా, ఎందుకండి, వయసు వచ్చింది మీకు. తలుపులు మీరు కదూ దగ్గరగా లాగింది. రమేష్ బుసలు కొడుతూ ముందుకొచ్చాడు. రమేష్, ఏమిటది? చంద్రశేఖరం అడ్డుకొన్నాడు. అప్పటికి స్పృహ వచ్చిన దానిలా లోపలికి ఆహ్వానించింది పూర్ణ. రండి రండి మామయ్య అంది. చంద్రశేఖరం ఆశ్చర్యపోయాడు. తను చేసిన గాయం అప్పుడే మర్చిందా? ఏమిటి పూర్ణ, టైప్ అయిందా? సంజయ్ పరుగులపై వచ్చాడు బయట నుండి. అందరినీ మార్చి చూశాడు. ఒరేయ్ బడవా, ఏది చేసినా మా అబ్బ కోసం అంటూ నన్ను వంచన చేసినవురా, మీ ఆవిడ రంకు అన్నాడు అరిచినట్లే. సంజయ్ బల్ల మీద డబ్బు చూశాడు. మామయ్య, ఒక పగలు గడపడానికి 40,000 ఇచ్చే రసికులుంటే ఈ వ్యాపారమే బాగుంది. కమిషన్ ఏజెంట్ కారాదు, 25% నీది అన్నాడు నవ్వుతూ. సంజు చంద్రశేఖరం రంకె వేశాడు. నాన్న, మీరు ఎగ్జైట్ అవ్వద్దు. మామయ్య మితిమీరిపోతున్నాడు. ఆ రోజు రాత్రి శ్రీవాత్సవ విషయం మనం మాట్లాడుతుండగా విని వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేశాడు. నిమిషంలో గండం తప్పింది అన్నాడు. ఏమిటది జగం? ఆడు తనను ఏదో చెప్పబోయాడు. మామయ్య, నిన్ను ఎప్పుడో కటకటాలు వెనక్కి పంపేవాడిని. అత్తయ్య ముఖం చూసి ఊరుకుంటున్నాను. రమ్ము, నా మాట వినరా. గీత అమాయకురాలు. ఇక్కడుంటే
ఆ అమ్మాయి నువ్వు ఇద్దరు శాంతిగా ఉండరు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, మీ వాళ్ళందరినీ దారికి తెచ్చే పూచి నాది అన్నాడు సంజయ్. సంజు రమేష్ ఆత్రంగా పిలిచాడు. అవునరా, స్నేహితుడిగా గీత అన్నగా ఆ మాత్రం చేయలేనా? సంజు నువ్వందుకు సమర్థుడివేరా. వస్తానంకుల్. రమేష్ వెళ్ళాడు. చంద్రం గారు, నేను చెప్పింది గుర్తుందా? పూర్ణ హెచ్చరించింది. గుర్తుంది పూర్ణిమ, మీ హెచ్చరిక మర్చిపోను అని పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు రమేష్. చూడు బావా, చూడు, ఇంతమంది ఉండగా మా ఎల్లుడితో ఏందంట కబుర్లు. జగన్నాథం మండిపడ్డాడు. నీవప్పడిగినవా ఒప్పుకుంటావని, నీ బిడ్డని సరిగా చూడడం లేదని బాగా చూడమని చెప్పి ఉంటుంది పూర్ణమ్మ. అర్థమైందా మామ? సంజయ్ వెక్కిరించాడు. పూర్ణిమకు ఆ క్షణంలో భర్త పాదాలు అభిషేకించాలనిపించింది. వెంటనే డబ్బు తీసి భర్త చేతికిచ్చింది. నాకెందుకు? అప్పిస్తున్నాను, వడ్డీ ఇవ్వాలి అన్నది. చంద్రశేఖరం గారు ఆ డబ్బు తీసుకున్నారు. పూర్ణ, కాఫీ పెట్టు, ఆ తర్వాత సామాన్ సర్దు. ఏం జగం, కాఫీ తాగుతావా అన్నాడు చంద్రశేఖరం. కాఫీ తాగుతాలే కానీ సామాను సర్దమంటవేంది అన్నాడు ఆశ్చర్యపోతూ. ఒరేయ్ సంజు, చెప్పరా, ఓటమి నీదా నాదా అన్నాడు. మీరే గెలిచారు నాన్న, చిరునవ్వుతో అన్నాడు సంజయ్. గెలుపు ఓటమి ఏమిటిదంతా మామయ్య? పూర్ణిమ ఆశ్చర్యంగా అడిగి చూసింది. జగన్నాథం స్టూల్ లాక్కుని కూర్చున్నాడు. అతనికి చంద్రశేఖరం ధోరణి విచిత్రంగా ఉంది. పూర్ణ, ఆ రోజు నువ్వు రమేష్ ఇంటి నుండి వచ్చేసరికి నేను నీ గురించే మాట్లాడాను ఈ ప్రబుద్ధుడితో. సంజు మంచికో చెడుకో నటించారు, మంచికే అనుకుందాము. ఇప్పటికైనా మించిపోయింది లేదు, పూర్ణిమను స్వీకరించు అన్నారు ఆయన. వీల్లేదు నాన్న, స్త్రీలను నమ్మకూడదు, డబ్బుకు హోదాకు ప్రాణం ఇస్తారు అని పందెం కాశాను అన్నాడు సంజయ్ పక్కపక్క నవ్వుతూ. నా పెంపుడు కొడుకు, వాడికి ఏం ఆస్తి రాదంటే నువ్వు ఏమంటావో చూద్దామని నాటకమాడాము. మీరు విడిగా ఉండి అన్ని సౌకర్యాలకు దూరమైతే అదేవిధంగా గౌరవిస్తావా అని ఛాలెంజ్ చేశాడమ్మా. చిత్తుగా ఓడిపోయాడు. పూర్ణిమ పదతల్లి, వాడిని విడిచిపెట్టి ఉండి కొన్ని రోజులు అయినా యుగాలు గడిచినట్టుంది అన్నారు ఆయన. ఆ మాట అంటుంటే ఆయన గొంతు వణికింది. బాప్రే, నాటకాలు ఆడడం వృత్తిగా పెట్టుకున్నారా ఏం? భర్తను చూసింది పూర్ణిమ. ఇక వాడి సిద్ధాంతాలు నమ్మకాలు ఉత్తివని తేలిపోయిందిగా. వాడి మాటలు ఎవరు వింటారు పదమ్మా? చంద్రశేఖరం అన్నాడు. జగన్నాథం హృదయం బగ్గుమన్నది. ముసలాడికి మతిపోయింది అనుకున్నాడు కసిగా. నాన్న, నా పనంతా పాడు చేశారు. మాట మార్చాలని చూశాడు సంజయ్. నా మాట కంటే నీ పని ఎక్కువటగా కోపంగా లేచారు. పూర్ణిమకు గాలిలో తేలినట్టుంది. అనురాగంతో ఉన్న తండ్రి కొడుకులను విడదీశానేమో అని అనుక్షణం బాధపడేది. నిజంగా ఆ విషయంలో తాను గెలిచింది. ఉండండి మామయ్య, కాఫీ తెస్తాను. ఆమె వెళ్ళి కాఫీ తీసుకొచ్చింది. జగన్నాథం విషం మింగినట్టు మింగాడు. అతని మనస్సు కుతకుతలాడుతుంది. వదిలిందనుకున్న పీడ మళ్ళీ వస్తుందే. అతను మౌనంతో తన కోపం దిగమింగుకుంటున్నాడు. సామాన్లు జాకబ్ తీసుకొస్తాడు, పదండి అన్నాడు ఆయన. ఆయన ఆనందానికి అంతరాయం కలిగించకూడదని ఓ వ్యాలెట్ వేసుకుని బయలుదేరారు. మామయ్య, గెలిచిన వారికి ఓడిన వారు ఏమివ్వాలో అన్నది. అలాంటి ఒప్పందం ఏం జరగలేదు, కానీ ఇప్పుడు ఇచ్చినా తీసుకుంటాను అన్నారు ఆయన. ఏంటంట? కసిగా అడిగాడు జగన్నాథం. ఏముంది జగం, నీకు నాకు మనవలో మనవరాంటో కావాలి ఈ వయసులో అన్నారు ఆయన. సంజయ్ పూర్ణిమల చూపులు ఒక్క నిమిషం కలుసుకుని వెళ్ళిపోయాయి. అందరూ కాలినడకనే ఇల్లు చేరారు. వచ్చారా చిన్నబాబు, ఈ ఇంటిలో మీకు ఇష్టమైన వంటలన్నీ మానేయమని ఆర్డరు అన్నది రాజామణి. అందరి హృదయాలు తేలికపడ్డాయి. సుశీల, అమ్మ సుశీ, చంద్రశేఖరం పిలిచాడు. లేదు బాబు, గీతమ్మను పిలుచుకొస్తానని వెళ్ళారు. రాజామణి చెప్పింది. కారు తీసుకువెళ్ళి టైప్ మిషన్ తెచ్చుకో, పని పాడైందని ఏడుపెందుకు అన్నాడు తాళం చెవుల్లో గిరాటేసి. సంజయ్ తాళాలు అందుకుని వెళ్ళిపోయాడు. ఒట్టి పనియావ మనిషి, విసుక్కుంది పూర్ణిమ. పూర్ణ, ఈ 40,000 తీసుకువెళ్ళి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమ్మా అన్నారు ఆయన. ప్రైవేటుగా ఇస్తే 100కు 5 రూపాయల వడ్డీ కళ్ళకద్దుకుని ఇస్తారు బావా అన్నాడు జగన్నాథం. అసలు మింగేస్తారు ఆయన వెక్కిరించారు. జగన్నాథం ముఖం గండు పెట్టుకుని తిరుగుతున్నాడు. రాజామణి మునుపటి ఉత్సాహంతో పన్ను చేయటం మొదలుపెట్టింది. తమ గది దులుపుదామని వెళ్ళి నీటుగా సర్ది ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. ఆమె సందేహం గ్రహించినట్టే రాములు వీళ్ళు లేని సమయంలో చంద్రశేఖరం పడిన బాధ అంతా చెప్పాడు పూర్ణిమకు. క్రింద కారు హారన్ వినిపించగానే ఇద్దరు పరిగెత్తారు. గీతకు అంత అయోమయంగా ఉంది. నిజంగా తండ్రి తెలియని వాడు, పిసినారి, మొండి మనిషి. కానీ తన తెలివితేటలకి ఏమైంది? ఒక వివాహం విఫలమైంది. దాని తాలూకు ఏ మచ్చలు మాసిపోకముందే మరొక వివాహం చేసుకుంది. దాదాపు బలవంతపు పెళ్ళి. ఆ ఇంట్లో వాళ్ళు తను ఎంత హీనంగా చూస్తున్నారో తను ఊహించగలదు. అబార్షన్ చేయించుకున్నట్టు చెప్పకపోయినా తెలిసినట్టుంది.
తప్పన్నట్టు ఉంటున్నారు. మామయ్య ఎంత బాగా చెప్పారు చదవమని. రమేష్ గీతల మధ్య దూరం అలాగే ఉంది. హోటల్ గదిలోకి వెళ్ళాక రమేష్ మొదటిసారి పలకరించాడు. గీత కూర్చో, నిన్ను నిరుజితం చెయ్యమని భార్య అంటే బానిసన్న భావం లేదు, కూర్చో అన్నాడు. గీత కూర్చుంది. 2 కూల్ డ్రింక్స్ తెప్పించి ఒకటి ఇచ్చాడు. ఒకటి తను తీసుకున్నాడు. అన్ని వైపుల నుండి వచ్చిన ఒత్తిడికి, సమస్యలకు నేను స్తబ్దంగా మారానేమో. ఐ కాంట్ టేక్ ఎనీ డెసిషన్. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అన్నాడు అర్థిస్తున్నట్టు. నోట్లో నుండి మాట కాలేదు. నోరు విప్పితే దుఃఖం ముంచుకు వచ్చేలా ఉంది. అందుకే తలాడించింది. ఆ రాత్రి అతను నిద్ర మాత్రలు వేసుకుని నిద్రపోయాడు. తను తెల్లవార్లు దొర్లుతూ గడిపింది. ఇప్పుడు ఆలోచన వచ్చింది. తనంతట తాను ఒక నిర్ణయానికి రాకపోతే తనేం చేయలేదు. ఆమెలో ఒక స్పందన మొదలైంది. 3 రోజులు దినమంతా సినిమాలు షికారులతో గడిచింది. రాత్రి యథావిధిగా అతను నిద్ర మాత్రలు వేసుకుంటే తను దొర్లి నిద్రపోయేది. చూడు గీత, చంద్రశేఖర్ అంకుల్ నీకు మామయ్యే కావచ్చు. ఆయన దగ్గర అన్ని హంగులున్న ఇల్లు ఉండవచ్చు. కానీ ఆ ఇంట్లో నాకు ఊపిరాడనట్టుంది. మా ఇంటికి వెళదాం, వస్తావా అన్నాడు రమేష్. నేను అదే చెబుదామనుకుంటున్నాను అన్నది. ఇద్దరు శంకర్రావు ఇంటికి వచ్చారు. వాళ్ళు జగన్నాథం కంటే తక్కువేం కాదు. రమేష్ ముందు ఆప్యాయత ఒలకపోశారు. అతను అవతలికి వెళ్ళగానే సూటిపోటి మాటలంటారు. ఆ రోజు సాయంత్రం 3 రాత్రులు ఎదురలేక తలనొప్పిగా ఉంటే కణతలు నొక్కుంది. ఏమిటి గీత, తలనొప్పిగా ఉందా? రమేష్ డ్రాయర్ లాగి ఒక మాత్ర తీసి ఇచ్చాడు. థ్యాంక్స్ అన్నది. మాత్ర వేసుకుని మంచినీళ్ళు తాగింది. అదేమిటమ్మా, కాఫీ కానీ టీ కానీ పెట్టించమని అడగవద్దా? మీ అమ్మ దగ్గర అయితే ఇలాగే చేస్తావా? మందలింపుగా కాఫీ పెట్టించింది. గీత చాలా సంతోషించింది అత్తగారి ఔదార్యానికి. స్నేహితులతో బయటకు వెళతాను, రాత్రికి ఆలస్యం అవుతుంది, నువ్వు భోజనం చేసి పడుకో అని అతను వెళ్ళిపోయాడు. ఈ ఇంటిలో అందరికీ నౌకరిని అయిపోయాను. నా కర్మ. మీనాక్షమ్మ ఏడుపు మొదలుపెట్టింది. కోడలికి ఏదైనా పని చెప్పరాదు అన్నాడు శంకర్రావు. కోటీశ్వరుడి మేనకోడలు, లక్షాధికారి కూతురు, కోడలికి పనేమొస్తుంది అన్నదామె. సడేలే సంబడం. లక్షాధికారి అబ్బకు భిక్షాధికారి బుద్ధులు. పని మనిషిని పెట్టాడా? ఏమ్మా గీత, కూర్చుంటే చేసి పెట్టేదెవరు? శంకర్రావు అన్నాడు. ఏం చేయాలో చెబితే చేస్తానండి అని తలనొప్పి కూడా మర్చిపోయి పనిలో జగబడిపోయింది. సాయంత్రం పూట కూడా 2 కూరలు, సాంబారు, చారు, పెరుగు పచ్చడి చేయించింది. వెంటనే క్యారియర్ సర్ది రజనీకి పంపింది. ఇద్దరు కూర్చుని వంటలకు వంకలు పెడుతూ భోజనం చేశారు. మర్నాటి నుండి ఇంటి పని అంతా అప్పచెప్పింది. ఏ చిన్న పొరపాటు జరిగినా వెటకారం చేస్తుంది. పాపం, పాత మొగుడు గుర్తుకు వచ్చాడేమో అంటూ వెటకారం చేసేది. ఆ క్షణంలో చచ్చిపోదాం అనిపించింది గీతకు. రమేష్ రాగానే మాత్రం ఒకటే ప్రేమ వలకబోసేది. చూడగా చంద్ర, ఎంత వద్దన్నా మీ ఆవిడ పనులని నెత్తిన వేసుకుంటుంది అనేది. మంచిదేగా, ఏం పని లేక నేను గొళ్ళు గిల్లుకుంటున్నాను అన్నాడు. గీత ఓ నిర్ణయానికి వచ్చి భర్త దగ్గరికి వెళ్ళింది. చూడండి, మీరు ఇలా పని లేక కూర్చుని స్నేహితుల కంపెనీలో తాగి నిద్ర మాత్రలు వేసుకుని ఆరోగ్యం పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు అన్నది మెల్లగా. సారీ గీత, రాత్రి స్నేహితుని బర్త్డే పార్టీలో కాస్త డ్రింక్ ఎక్కువ చేసిన మాట వాస్తవమే. ఎందుకు చేశారని అడగటం లేదు. మీరు స్టేట్స్కి వెళ్ళి మీ డ్యూటీలో చేరి మీ మనసు కుదుట పడితే నన్ను రప్పించుకోండి, లేదా ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం అన్నది. పూర్ణిమ డబ్బు ఇచ్చే వరకు నేను వెళ్ళలేను. సరే అన్నది. తండ్రి దగ్గర గొడవ చేసింది, బెదిరించింది. సుశీలమ్మ మాత్రం నగలు వస్తువులు ఇస్తానంది. ఏటి నగలిస్తావా? అల్లుడి మాటలిని పొలాలు అమ్ముకున్నా ఇంకా బ్యాంకులోని పైసలు తీయమంటావు. ఏడ్చినంత పని చేశాడు. అది కాదు నాన్న, ఆయనకు ఉద్యోగం లేదు. ఇక్కడే ఉంటే నెల నెలా ఖర్చులకైనా నువ్వే ఇవ్వాలి కదా, కట్నం అనుకుని ఇవ్వరాదు అన్నది. పాప, ఆ డబ్బుకి ఇచ్చిన అప్పంతా కట్నం కాదంటే అన్నాడు కోపంతో. చూడు నాన్న, ఆయనకు కళ్ళు మూసుకుని ₹1,00,000 ఇస్తారు. నేను వడ్డీలు కట్టుకుంటే లచ్చలే అవుతాయి అన్నాడు. మీకు ఇష్టం లేకుంటే ఇవ్వదులేండి, ఆయన డబ్బు లేకపోతే తన ఇంటికే రావద్దన్నాడు అన్నది. ఏటేటి అంత మాట అన్నాడంట? ఓరి అబ్బో, ఓర్ని అబ్బా, ఫారం వెళ్ళి చదివిండు. ఫారం కదా నాన్న, ఫారిన్ ఏవో ఒకట్లేవే. ఇప్పుడే మీ మామని అడుగుతా, ఆయన గోచి సవరించుకున్నాడు. నాన్న, వృధా ప్రయాస. నేను బ్రతకాలంటే డబ్బు ఇవ్వక తప్పదు అన్నది ఖచ్చితంగా. అతను చంద్రశేఖరం దగ్గర గొడవ మొదలుపెట్టాడు. ఆయన గీత వంక చూచి ఏమనుకున్నారో ఏమో, డబ్బు ఇచ్చేయమన్నారు. నీ కాడు ఉంటే సర్దుబావా అన్నాడు. నేను వద్దంటుంటే చేసావు. అయినా నా ఆఫీస్లో అంతా అస్తవ్యస్తంగా ఉంది, నీ దగ్గర లేకపోతే సుశీ నగలున్నాయిగా అన్నాడు. ఇక జగన్నాథం గారికి తప్పలేదు, డబ్బిచ్చేశాడు. అది తెచ్చి రమేష్కి ఇచ్చింది గీత. అది తీసుకుని ఉదయం అనగా వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదు.
ఏం చేస్తున్నారు? తన జీవితం నాశనమైందని బాధపడుతున్నారా? ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ధన్మని గ్లాస్ పడిన శబ్దమైంది. ఉలిక్కిపడి వెళ్ళింది. ఏమిటో ఆవిడ పాత జ్ఞాపకాలతో మగ్గిపోతుంటే చెయ్యలేక చస్తున్న అంతా నా కర్మ అని తల బాదుకుంది మీనాక్షి. వంట అయిపోయింది కదత్తయ్య? వంట ఒక్కటే పనా? మా కర్మే తల్లి, నువ్వు కోడలివి, నేను అత్తను వెటకారంగా అన్నది. పెదవుల మధ్య బాధను బిగబట్టి నించుని వింటున్నది గీత. అమ్మ గీత నా భార్య అయినప్పుడు నీకు కోడలు మరసే. ఒక పొరపాటు జరిగితే సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకపోగా సూటిపోటీ మాటలు ఎందుకమ్మా? అప్పుడే ఇంట్లోకి వచ్చిన రమేష్ అడిగాడు. కంగారుగా తలెత్తిన మీనాక్షమ్మ గుమ్మానికి 2 వైపులా చేతులు వేసి నిలబడిన కొడుకుని చూసి కంగారు పడింది. అది కాదు, తిండి తిప్పలేక ఏం చేస్తున్నావు? గీతకు పాస్పోర్ట్ తెప్పించే ప్రయత్నంలో ఉన్నాను. సారీ గీత, ఇంటికి వచ్చి వెళదామనుకున్నా, కుదరలేదు అన్నాడు. వెనక్కి వచ్చి బూట్లు విప్పుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు. వడ్డించమంటారా? అమ్మా, నాన్నగారు భోజనం చేశారా? చేశాం నాయన. ఇప్పుడు సమయం 10 దాటుతుంది. నేను ఎందుకన్నానంటే గదిలో కూర్చుని ఆలోచిస్తుంది. ఎంత పిలిచినా పలకదు. ఎంత ఇష్టం లేని కాపురం ఎందుకని కోపం వచ్చిందిరా అన్నది. అతనేం మాట్లాడాక గదిలోకి వెళ్ళాడు. స్నానం చేసి వచ్చే గీత ఇద్దరికీ వడ్డించింది. అతను వచ్చి కూర్చున్నాడు. ఏమండి, అత్తయ్య ఏమేమో ఊహిస్తారు. ఈ వివాహ విషయంలో మనిద్దరం తొందరపడ్డామేమో అనిపించింది. నాన్న బలవంతం చేసినా ఆలోచించాల్సింది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీరు హాయిగా వెళ్ళరండి. నేను డిగ్రీ పూర్తి చేసి మామయ్య సహాయంతో ఉద్యోగం సంపాదించుకుంటాను అన్నది. అతను భోజనం చేస్తూ తలెత్తి చూశాడు. ముద్ద మింగి మంచినీళ్ళు తాగాడు. హృదయపూర్వకంగా అంటున్నావా ఆ మాట? హృదయపూర్వకంగానే అంటున్నానండి. ఇన్నాళ్ళు నాన్న చెప్పింది అమ్మ అన్నది వింటూ వచ్చాను. నాకు నేనుగా సొంతంగా ఆలోచించుకుని ఓ నిర్ణయానికి వచ్చింది ఒక్క విషయంలోనే అన్నది. భోజనం చెయ్యి, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. అతని మాటలు అక్షరాలా పాటించేదానిలా భోజనం చేసింది. మీనాక్షమ్మ అటు ఇటు తచ్చాడుతుంది. ఆమెకు భార్యాభర్తలు ఏం మాట్లాడతారో వినాలని ఉంది. కొడుకు తర్వాత మాట్లాడుకుందాం అనేసరికి ఆమె వెళ్ళిపోయింది. రమేష్ గదిలోకి వెళ్ళాక అవన్నీ సర్ది తను వచ్చింది. అతను బట్టలు మార్చుకుంటున్నాడు. నేను రాక్షసులా కనిపిస్తున్నానా? ప్లీజ్, నన్ను తప్పించుకోవటానికి రోజు బయటకు పోనక్కర్లేదు అన్నది. సినిమాకి లేదా అలా బయటకు వెళదాం పదా అన్నాడు. సినిమా టైం అయిపోయింది. షికారులు వద్దు కానీ మనసు విప్పి మాట్లాడుకుందాం అన్నది మంచం చివరన కూర్చుంటూ. అతను ప్యాంటు హ్యాంగర్కేసి షర్టు తీసి లుంగీ పంచె చుట్టుకొని కూర్చున్నాడు. మీరు మీ జాబ్లో జాయిన్ కండి. కాలం చాలా గాయాల్ని మాన్పుతుంది. అలా జరిగి నా పట్ల మీకు సదభిప్రాయం కలిగితే నన్ను రప్పించుకునే ఏర్పాటు చేయండి. లేదంటే తర్వాత ఆలోచించుకుందాము. ఇక్కడుండి మీరు ఇల్లు పట్టకుండా జరిగే స్థితి చూస్తుంటే నాకు బాధగా ఉంది అన్నది. అతను ఆమె వంక జాలిగా చూచాడు. స్త్రీ ఎంత త్యాగానికైనా సిద్ధపడుతుంది, కానీ ఆ త్యాగానికి పురుషులు వికృత రూపం కల్పిస్తున్నారేమో అనుకున్నాడు. ఆడదానికి ఆర్థిక బలం ఉంటే కొన్ని సమస్యలు తీరుతాయి. నేను ఉద్యోగం చేస్తే మీ అమ్మ నాన్న ఏమనకపోవచ్చు అన్నది. అతను చిన్నగా నవ్వాడు. ఆమె ముందు తను వెలవెలబోయినట్టు అనిపించింది. సంజయ్ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. సారీ గీత, మనిషి సంధియుగంలో నుండి ఏమీ ఆలోచించలేకపోతున్నాడు. నేను మామూలు మనిషిని, కొంత టైం తీసుకుని ఆలోచించాను, నన్ను క్షమించు అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని. ఆమె ఆశ్చర్యంగా తల ఎత్తింది. అవును గీత, ఈ రోజంతా సంజయ్ నేను కలిసి నీ పాస్పోర్ట్ వీసా గురించే ప్రయత్నించాము. మన ఇద్దరం భార్యాభర్తలా కాక విడిగా వెళ్ళిపోదాం. నువ్వు టూరిస్టు వీసాపై వచ్చాక అక్కడే వివాహం చేసుకుందాం అన్నాడు. మళ్ళీనా అంది ఎందుకన్నట్టు. అదే సివిల్ మ్యారేజ్ చేసుకుందాం. అది దొరకపోతే అలాగే వెళ్ళిపోతాను అన్నాడు. ఆమె తనంతట తాను వచ్చి చేరువైతే బాగుండునని అతనికి ఉన్నది. అతని దగ్గరికి తీసుకుంటే తాను ఇన్నాళ్లుగా పడిన వేదన మర్చిపోదామని ఆమెకున్నది. ఇలా సంకోచంతో ఓ అరగంట కబుర్లతో గడిపారు. లైట్ తీసేయి గీత, తలనొప్పిగా ఉంది అన్నాడు. ఆమె లైట్ తీసి అతనికి చేరువుగా వెళ్ళింది. తలపై మృదువుగా రాస్తూ 1 నిమిషం నిలబడిపోయింది. మాత్రలు వేసుకొని పాలు తాగుతారా? మాత్రలు లాభం లేదు గీత. నుదుటిపై ఉన్న ఆమె చెయ్యి వణుకుతుంది. అతనిలో మార్పు గమనించింది. వేడిగా ఉన్నప్పుడే సాగదీయాలన్న సూత్రం గుర్తుందో లేదో కానీ ఇక ఆగైనట్టు అతని గుండెలపై తలవాల్చింది. అతని చేతులు ఆమెను చుట్టాయి. గీత బుగ్గలు ఉప్పగా తగిలాయి అతని నోటికి. ఆశ్చర్యంగా తలెత్తాడు. ఏడుస్తున్నావా గీత? అస్పష్టంగా గొణిగాడు. లేదు లేదు రమేష్, ఆనందం వెల్లువలా వస్తుంది. అది అశ్రు రూపంలో బయటపడుతుంది. అతన్ని హత్తుకుపోతూ అన్నది. ఓ ఫూల్. అతను తలను భుజాలకేసి నొక్కుకున్నాడు. ఆ చిన్న చిన్న గదే బృందావనంలా వెన్నెల వెల్లువలా కనిపించింది.
ఆ చిన్న గదే బృందావనంలో వెన్నెల వెల్లువలా కనిపించింది ఇద్దరికి. కొన్ని నిమిషాలు ఈ లోకాన్ని మర్చిపోయారు. ఆ రోజు సినిమాకు వెళ్ళాలని త్వరగా పనులు ముగించుకుంది పూర్ణిమ. సంజయ్కేమో జరిత స్టేట్మెంట్ పూర్తి చేసే వరకు 8 గంటలు దాటింది. అతను లేవబోతుండగా మళ్ళీ ఫోన్ మోగింది. హలో, ఏం పూర్ణి? ఓ డియర్, అంత నిశ్చయం వేస్తే ఎలా? 10 నిమిషాల్లో వస్తాను అన్నాడు ఫోన్ పెట్టేసి. అతను వచ్చాక తయారైతే ఆలస్యం అవుతుందని గబగబా స్నానం చేసింది. జడ వేసుకుని పూలు పెట్టుకుంది. బయటకు వెళతారా పూర్ణ? సుశీలమ్మ అడిగింది. అవును పిన్ని, అభిమాన్ నాకు ఇష్టమైన హిందీ సినిమా ఒక వారం కోసమే వచ్చింది, ఆఖరి రోజు అన్నది. జగన్నాథం కొరకగా చూస్తున్నాడు. అతనికి చాలా మంటగా ఉంది. సంజయ్ ఎంత నిర్మోహమాటంగా చెప్పాడు. మామయ్య, హాయిగా తిని కూర్చో, మా కుటుంబం విషయాల్లో జోక్యం కలుగజేసుకున్నామంటే మాత్రం కుదరదు, మీ ఇంట్లో ఉండండి అన్నాడు. ఆ అహంకారం ఎలా అణచాలో అర్థం కావడం లేదు. సందర్భం సమయం కోసం పొంచి చూస్తున్నాడు. అప్పటికే అందరూ భోజనం చేశారు. భార్యాభర్తలిద్దరే ఉన్నారు. సంజయ్ స్నానం చేసి వచ్చాడు. ఆకలి దంచేస్తుందన్నాడు. అతను భోజనం చేస్తుంటే కళ్ళ మీద నిద్ర కూరుకు వచ్చింది. పూర్ణ, నన్ను వదిలేయి, నువ్వు అత్తయ్యని తీసుకువెళ్ళి చూసిరా, నాకు నిద్ర వస్తుంది, అలసటగా ఉంది అన్నాడు. అతను పైకి వెళ్ళలేనట్లు హాల్లో ఉన్న దివాన్ మీద పడి నిద్రపోయాడు. పూర్ణిమ ముఖంలో ఆశాభంగం స్పష్టంగా కనిపించింది. వాడన్నట్టు నాకేం తోచడం లేదు పూర్ణ, వెళదాం పదా అన్నది సుశీలమ్మ. మరో 2 గంటల్లో ఇద్దరు బయలుదేరి వెళ్ళారు. నిజంగా భర్త పడుకుంటే వెళ్ళాలని లేదు. సుశీలమ్మ ఏమనుకుంటుందో అని వెళ్ళింది. మీరు రండి బాబాయ్ అన్నది జగన్నాథం వైపు తిరిగి. ఆ తురకం సినిమాలు నాకు తెలిసి ఏడుస్తాయా, వెళ్ళండి అన్నాడు. పూర్ణిమ చంద్రశేఖరంతో చెప్పింది. పాపం గీత జీవితం గురించి ఆలోచిస్తూ నలిగిపోయిందమ్మా మీ పిన్ని, మంచి పని చేస్తున్నావు అన్నారాయన. పూర్ణిమ సినిమా చూసి ఆనందంగా వచ్చింది. ఈ మధ్య కారు నడపటం నేర్చుకుంది. భర్త గురువుగా ఉంటే ఆ అనుభవం అద్భుతంగా ఉంటుందని చెబుతుంది తను. ఏ కాస్త పొరపాటు జరిగినా ఉరిమి చూచేవాడు. ఒక్కొక్కసారి తలపై ముట్టేవాడు. అతను భుజం చుట్టూ చేయి వేసి దాని మీదుగా ఇలా నడపాలని చూపిస్తుంటే మైమరచి తిట్లు తినేది. ఏదైతేనేమి అతని పట్టుదల వల్ల వారం రోజుల్లో పర్ఫెక్ట్గా నేర్చుకుంది. లైసెన్స్ వచ్చింది. సారీ సంజు, నాది కాస్త మొద్దుముర అన్నది అతన్ని ఇబ్బంది పెట్టాలనుకుని. నేనే సారీ చెప్పాలి పూర్ణి, నిజంగా నాన్నగారు నేర్పినప్పుడు నేను కూడా 10 రోజుల్లో నేర్చాను. నీవు ఏ పని అయినా త్వరగా గ్రహిస్తావన్న అభిప్రాయంతో ఉండి ఏ పొరపాటు జరిగినా అసహనం ప్రకటించాను అన్నాడు నవ్వుతూ. తను కళ్ళింత చేసుకుని చూసింది. తనేం ఆలోచించింది? సంజయ్కు అహం అనుకుంది. ఇంట్లోకి రావేమిటే అమ్మాయి? సుశీలమ్మ అడిగింది. వస్తున్నాను పిన్ని, కారు గ్యారేజ్లో పెట్టి వచ్చింది. తలుపులన్నీ వేసి వచ్చేసరికి సిగరెట్ కాలుస్తూ జగన్నాథం ఇందాక సంజయ్ పడుకున్న దివాన్పై పడుకున్నాడు. వారు పైకి వెళ్ళారా అన్నది మెట్ల గది వైపు వెళుతూ. పైకి కాదే అమ్మ, బయటికి వెళ్ళిపోయిండు. ఓర్ని అమ్మ కడుపు పుడక, ఆ బుద్ధులు ఇంకా పోలేనే లేదు. నీ ముందు నిద్రంటూ ఏసాలేసిండా? అదెవరితో ఫోన్ చేసిందే అన్నాడు ఆడవాళ్ళు తిప్పినట్టు చేతులు తిప్పుతూ. ఆయన క్లయింట్స్ అయి ఉంటారులేండి అన్నది. క్లయింట్సా? నేనంత ఎగొన్నా? ఆడు నీకేమవుతాడే అంట అడిగినా నా దేవుడు అంటదేందే అన్నాడు. పూర్ణిమ మెల్లిగా పైకి వెళ్ళింది. నా దేవుడని ఎవరంటారు? గీత అనాలి. ఆమెకు కావాల్సిన సహాయం చేశాడు. జగన్నాథం గర్భం అని తెలియగానే నాటుమందు అనిపించాడు. గీత పడిన బాధ అంతా ఇంత కాదు. సుశీలమ్మ కూడా తెలియకుండా ఆసుపత్రిలో ఉంచారు. గర్భస్రావమై 1 వారం రోజులకు నన్నెందుకు బ్రతికించావు బావా? నాన్న ఇచ్చిన నాటుమందు ప్రమాదం అని తెలిసినా నా ఇష్టంతో త్రాగాను అని ఏడ్చే గీతను ఏ ఆత్మీయుడు ఓదార్చినంతగా ఓదార్చడం తను మర్చిపోలేనిది. ఒక్కనాడైనా ఆ విషయం బయటపడలేదు. గీత రమేష్ వివాహం చేసుకున్నప్పుడు ఎంత నేర్పుగా ఓర్పుగా స్త్రీ జీవితం గురించి అర్థం చేశాడో తాను ఎరగనిది కాదు. గీతకు ఏదైనా అవసరమైతే దేవుడిని ఎందుకు చెప్తుంది? అది తండ్రితో. గీత లాంటి మరో గీత అయి ఉంటుంది అనుకుని తల దగ్గరున్న అతన్ని ఫోటోను ఆరాధనాపూర్వకంగా చూసి నిద్రపోయింది. మర్నాడు 10 గంటలకు వచ్చేశాడు సంజయ్. పూర్ణ, 5 రోజులు క్యాంపు, బట్టలు సర్దిపెట్టు అన్నాడు ఫైళ్ళు వెతుకుతూ. బ్రేక్ఫాస్ట్ వద్దా అన్నది. నా బ్రేక్ఫాస్ట్ అయింది. అతను తల ఎత్తి చూడకుండానే పూర్ణిమ పైకి వెళ్ళిపోయింది. ఆమెకు ఆకలిగా ఉన్నా మనసు ఇచ్చగించలేదు. అందరూ తినేటప్పుడు సంజయ్ వస్తాడని చేయలేదు. ఆమె అటాచ్ మూసేసరికి సంజయ్ వచ్చాడు. పూర్ణ, నాకు ఆకలిగా ఉంది, బ్రేక్ఫాస్ట్ ఇవ్వవా? ఏం మూడ్స్ బాబు, ఇప్పుడేగా వద్దన్నారు. సంతోషంగా నవ్వుతూ క్రిందికి వచ్చింది. ఇద్దరూ కూర్చున్నారు బల్ల ముందు. ఆకలిని ఇదేం పని?
నాకు ఆకలంటే నీకు నీకు అని తెలుసుకో అన్నాడు నవ్వుతూ. తను బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదని సుశీలమ్మ చెప్పి ఉంటుంది. ఆమెకు ఎక్కడ లేని ఆనందం కలిగింది. సంసారం యుగళగీతంలా సాగాలంటే స్త్రీకి ఓర్పు, పురుషుడికి నేర్పు ఉండాలేమో. అతన్ని సాగనంపుతుంటే ఆమెకు ఎక్కడ లేని దిగులు కలిగింది. 5 రోజులు అతనికి దూరంగా ఉండాలంటే బాధగా ఉంది. రాత్రికి ఫోన్ చేస్తారుగా అంది ముఖం దిగులుగా పెట్టి. ఏయ్ మొద్దు, భార్యాభర్తల మధ్య అనురాగం, ఆప్యాయత చిరకాలం నిత్య నూతనంగా ఉండాలంటే ఇలాంటి ఎడబాట్లు ఉండాలోయ్ అన్నాడు నవ్వుతూ. అతను లేనప్పుడు చేయవలసిన పనులు కారెక్కేంత వరకు చెబుతూనే ఉన్నాడు. ఆఖరిగా స్పీడ్గా డ్రైవ్ చేయొద్దని హెచ్చరించి కారు స్టార్ట్ చేశాడు. తను వెళితే బాగుండునేమో అనుకుంటూ ఇంటిలోనికి వచ్చింది పూర్ణిమ. యా ఊరెళ్ళాడంటేనే అమ్మాయి భీమ్లీ అన్నారు బాబాయ్ అన్నది. కొందరు స్త్రీలు భర్త మంచితనం వల్ల నలుగురిలో గౌరవింపబడతారు. కొందరు పురుషులు భార్య మంచితనం వల్ల బ్రతుకుతారు. ఆ కోవకు చెందినవాడే జగన్నాథం. అతనంటే ఏనాడు గౌరవం లేని పూర్ణిమకు సుశీలమ్మను చూస్తే ఆమె భర్తగా జగన్నాథాన్ని గౌరవిస్తారు. సుశీలమ్మ చంద్రశేఖరానికి సాక్షాత్తు చెల్లెలే అవుతుంది గుణాలలో. జగన్నాథం తల పంకించాడు. ఊరు వెళుతున్నానని చెప్పి తను వెళ్ళిపోయాడు. ఈయనగారు తన భర్తపై స్పై చేయటం లేదు కదా అనుకుని చేసుకొని ఆయన మంచితనమే ఆయనను కాపాడుతుందని ఊరుకుంది. అమ్మ మీకు ఫోన్, రాములు పిలిచాడు. పూర్ణిమ వచ్చి ఫోన్ ఎత్తింది. ఫోన్లో మాట్లాడి వచ్చేసరికి చంద్రశేఖరం పేపర్ తిరిగేస్తున్నాడు. ఎవరమ్మా? నా స్నేహితురాలు ఇందుమతి మామయ్య. ఎల్లుండి శుక్రవారం ఖైరతాబాద్ గుడిలో తన వివాహమట. సమయం లేదుట, ఆహ్వానించింది అన్నది. అలాగా, వెళ్ళిరా, నీకు కాస్త రిలీఫ్గా ఉంటుంది అన్నారాయన. ఆమెకు వెళ్ళాలనే ఉంది. ఆ రోజు సంజయ్తో తన వివాహం వద్దన్న తర్వాత మళ్ళీ తను మాట్లాడనే లేదు. మొన్ననే ఫోన్ చేసింది. ఎవరో చెబితే విన్నదని తన గురించి ఎంత డబ్బు మనిషి అయినా తన స్నేహితురాలు కొన్నింటిని చూసి చూడనట్టుంటే కానీ బ్రతకలేరేమో. భర్త చెప్పిన పనులు చకచకా చేసింది. రాత్రి ఫోన్ వచ్చింది. మామగారితో మాట్లాడి తనతో మాట్లాడాడు సంజయ్. అతను అల్లరిగా మాట్లాడి ముద్దులు అంటే తనేం అనగలదు. మరో ఫోన్ గదిలో పెట్టించాలనుకుంది. అతని అల్లరి మాటలు నెమరు వేసుకుంటూ నిద్రపోయింది. ఇందు వివాహం అయ్యాక తెలిస్తే చేసేది ఏం లేదు కాబట్టి మనల్ని ఆహ్వానిస్తారు మా తల్లిదండ్రులు. అందుకే చాలా రహస్యంగా క్లుప్తంగా జరగాలి అన్నాడు మోహన్. ఇందుమతి వింటుంది. తనకున్న స్నేహితులు ఎవరట? బంధువులకు చెప్పొద్దు, రాబందులా పీక్కు తింటారు. ఒక పూర్ణిమకు చెప్పింతాను. ఆ విషయం మోహన్కు తెలిస్తే కోప్పడతాడేమో. ఆఫీస్లో స్టాఫ్ను వద్దన్నాడు. పోనీ కనీసం కొత్త చీరైనా కొనుక్కోవాలా లేదా? చిరుకోపంగా అడిగింది ఇందుమతి. ఒకటేమిటి ఇందు, నీకు ఇష్టమైనన్ని కొనుక్కో అన్నాడు. ఇందుమతి ఆనందంతో గంతులు వేయాలనుకుంది. తనుండేది మేడపైన. శబ్దమైతే క్రింది వారు పరిగెత్తుకొస్తారని ఆనందానికి పగ్గాలు వేసి ఆపింది. మీకు కొత్త బట్టలు వద్దా? చూడు ఇందు, వివాహం జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. కోటి కోరికలు, కొత్త బట్టలు కావాలని ఉంటుంది. కానీ డబ్బు ఇప్పుడే రాదుగా. నేను వివాహం చేసుకుని వెళ్తే కానీ తాతగారి ఆస్తి రాదు అన్నాడు కాస్త బాధపడుతూ. నన్నంతటి పరాయిదాన్ని చేస్తున్నావా అన్నది కోపంగా. అతనికో సర్ప్రైజ్ ఇవ్వాలి. గబగబా బట్టలు మార్చుకుంది. నేను బజార్కి వెళ్తాను, మీరు పిలిచినా రారు. మీ జమీందారీ ఫోజు మీరును. కాఫీ ఫ్లాస్క్లో ఉంది, త్రాగండి అన్నది అతని ఎదలో పొడుస్తూ. ఆజ్ఞ అన్నాడు మంచంపై లేవకుండానే. ఆమె చిరునవ్వుతో బయటకు వచ్చింది. మోహన్ను చూస్తే పూర్ణిమ ఏమంటుందో. పిచ్చిదాన, రవీంద్ర భారతిలో రోడ్డు మీద పెళ్లి కొడుకుల కోసం వెతుకుతావుటే అనేది. ఈ పెళ్లి కొడుకు రోడ్డు మీద దొరికాడంటే ఏమంటుందో. అందగాడు, డబ్బు గలవాడు, చదువుకున్నవాడు, అన్నిటికన్నా అతను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఆ రోజు తను మర్చిపోలేని రోజు. రవీంద్ర భారతి నుండి కామత్ వైపు వస్తుంది. అకస్మాత్తుగా ఓ వ్యక్తి ఢీ ఇచ్చాడు. తను తూని తట్టుకొని నిల్చుంది. ఓ సారీ, ఈ కాలంలో తప్పు చేసి సారీ అనటం ఓ ఫ్యాషన్ అయిపోయింది అన్నది తీక్షణంగా. ఓ లవ్లీ, అమ్మాయి ఆగ్రహం ఇంత అందంగా ఉంటుందా అన్నాడు చిన్నగా నవ్వుతూ. అతను నవ్వితే అమ్మాయిల మతిపోతుంది. పైగా కామెంట్ ఒకటి అన్నది చిరుకోపంగా. పోనీ నష్టపరిహారం చెల్లించినా ఏమిస్తారు? అడిగి చూడండి. అడగకుండానే కామత్లో భోజనం ఇప్పిస్తాను అన్నాడు. ఆమెకు చిరచిరమంటున్న ఆకలి బగబగా మండినట్లయింది. తనకింటికి వెళ్ళి వంట చేసే ఓపిక లేదు. మీకు కొంత వదలకపోతే రోడ్డుపై చిన్నగా నడవరు. అయితే పదండి, చేయి చాపి చూపాడు దారి. ఇద్దరు కామత్ హోటల్కి వెళ్ళారు. భోజనం రావడానికి సరిగ్గా 40 నిమిషాలు పట్టింది. ఇంట్లో 5 నిమిషాలు ఆలస్యమైతే భార్య దుమ్ము దులిపే ఈ పురుష పొంగవులకు హోటల్ వారిపై ఇంత దయదనికో అనుకుంది ఇందుమతి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మగవారి మనస్తత్వం అన్నది. అబ్బా, మగాడిని అంత క్షుణ్ణంగా పరిశీలించారా అన్నాడు అల్లరిగా. అతను నవ్వితే హృదయం రాయి తప్పుతుంది.
అది కాదు తన అది అది కాదు అని తన ఆలోచన చెప్పింది. ఓ అదా, గలగలా నవ్వేశాడు అతను. మమ్మల్ని తీసుకోండి, మా ఇంట్లో 10 మంది నౌకర్లు ఉంటారు. క్షణం ఆలస్యమైతే చెంబులు, గ్లాసులు, తుండ్లు వాళ్ళ ముఖాన పడతాయి. ఇక్కడ ఇంత ఓపికగా కూర్చున్నాను అన్నాడు. 10 మంది నౌకర్లే. అప్రయత్నంగా ఇందుమతి చేతులు గుండెలపైకి వెళ్ళాయి. 10 మంది ఏం కర్మ, ఇంకా ఎక్కువే ఉండి ఉంటారు. మా పనులకి జీ హుజూర్ అంటూ వచ్చేవాళ్ళు 10 మందే అన్నాడు. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా అందరికీ ఆజ్ఞను జారీ చేస్తారు. మా తాత గొప్ప తప్పు చేశారండి. బై ది వే, మీ పేరు చెప్పండి. అండి రైలు బండి అంటుంటే ఏదోగా ఉంది. నా పేరు ఇందుమతి అన్నది అతని తాతకు మనసులోనే ధన్యవాదాలు అర్పిస్తూ. తనకు ఉన్నాడో తాత, ఎందుకు? కయ్యమంటూ దగ్గుతూ. వాటే లవ్లీ నేమ్. మా ఇంటిలో దుర్గా ఆరాధకులు అన్నీ ఆమె పేర్లే. పోనివ్వండి. ఇందు, మీ కబుర్లు ఏమిటి అన్నాడు. ఎందరో ఇందు అంటూ పిలిచారు, కానీ ఇతను పిలుస్తుంటే వీణ మీటినట్లు కాదు, గండుకోయలు కూసినట్టు ఉంది అనుకుంది. మాకేమున్నాయి విశేషాలు చెప్పడానికి? మేము చాలా సాధారణ కుటుంబీకులం. మీరే చెప్పండి అన్నది. మా తాత భలేవాడులే. అసూయపడతాగాయన్ను చూచి లక్ష్మీదేవి అతనికి అభయం ఇచ్చిందట. నువ్వు మట్టి పట్టినా బంగారం చేస్తానని. అన్నట్టుగానే ఆయన ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది అన్నాడు. అయితే తాతగారిని చూడాలి. అమ్మో వద్దు, ఆయన ఎంత సమర్థుడో అంత రసికుడు. చిన్నపిల్లలను కూడా మెస్మరైజ్ చేస్తాడు. నిన్ను వదిలిపెడతాడా? వదిలిపెట్టుకుంటే వచ్చిన నష్టం ఏమిటి? నా నష్టం నాకు తెలుసు, మీకేం తెలుసు అన్నాడు భయం నటిస్తూ. ఆ మాటలు ఆమె హృదయంలో ఎక్కడో నాటుకున్నాయి. మీరేం చేస్తున్నారు? మీతో మాట్లాడుతున్నాను అన్నాడు. అబ్బా, చాలించండి బాబు పరిహాసం. ఉద్యోగం పురుష లక్షణం. ఓహో, ఉద్యోగం ఉన్న కొజ్జాయన పురుషుడైనా మీ దృష్టిలో? ఆమె ముఖం ఎర్రబడింది. వెయిటర్ తెచ్చిపెట్టిన మంచినీళ్ళు త్రాగింది. ఐఎమ్ సారీ ఇందు, నాకు పని చేయవలసిన ఆగత్యం లేదు. తాతలు తండ్రులు సంపాదించింది చాలా ఉంది, తీర్చుకోవటానికి తీరికేది. ఇప్పుడు దాదాపు అజ్ఞాతవాసం చేస్తున్నాను అన్నాడు. అజ్ఞాతవాసమా? ఎందుకు? ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి. అదేమిటండోయ్ నిటారుగా కూర్చుందామె. అవునండి, మా తాత అన్నీ తమాషా పనులు చేస్తారు. మా వాటాలు మాకు ఇవ్వాలంటే వివాహితులమై ఉండాలట. దాంతో నాన్న ఓ లక్షాధికారుల సంబంధం చూచాడు అన్నాడు నిట్టూర్చి. మరి ఇంకేం చేసుకోలేకపోయారా అన్నది నిరాశగా. నాకు మొదటి నుండి లక్షాధికారుల ఆడపిల్లల అహంకారం అంటే ఎలర్జీ. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే గంటలు గడిచిపోతున్నాయి. ఐ లవ్ సింప్లిసిటీ ఇందు. అతని మాటల్లో అన్నం వచ్చింది. ఇద్దరు భోజనం చేశారు. లేచి కౌంటర్ దగ్గర తను కిళ్ళి కొనుక్కుని బిల్లు ఇచ్చి వచ్చాడు. మీకు మేనర్స్ తెలియవు అన్నది ఇందుమతి నిష్ఠూరంగా. నాకు తెలుసు, మీరెందుకంటున్నారు? నేను కిళ్ళి వేసుకున్నాను కదూ. చూడు, మీరు మాట్లాడుతుంటే ముత్యాలు కాలిపోతాయా అన్న భయం కలిగిస్తుంది మీ పలువరస. కిళ్ళి నమిని పళ్ళు పాడు చేసుకోకండి అన్నాడు. ఇద్దరూ బయటికి వచ్చారు. సీ యూ, వెరీ గుడ్ నైట్ అన్నాడు నవ్వుతూ. మీరుండే హోటల్ ఏది అన్నది అతనికి దగ్గరగా వచ్చి. నేను రోజుకు హోటల్ మారుస్తున్నాను ఇందు, మీకు అభ్యంతరం లేకపోతే మీ అడ్రస్ ఇవ్వండి, నేనే వీలున్నప్పుడు కలుస్తాను అన్నాడు. అతను వెళ్ళాక నాన్న అవస్థలు పడి ఇల్లు చేరింది. ఆ రాత్రి కలత నిద్రపోయింది. మోహన్ది ఎంత అందమైన రూపం, ఎంత మృదువైన మాట. నిజంగా లక్ష్మీదేవి వాళ్ళను కరుణించిందేమో. తెల్లవారుజామున నిద్రాదేవి వడిలోకి జారుకుంది. ఆమె ఆ రోజు ఒక్క పని చేయలేకపోయింది. మోహన్ను చూడకుండా బతకలేనేమో అనిపించింది. అతను వద్దంటే మాత్రం పట్టుపట్టి అడ్రస్ తీసుకుంటే సరిపోయేది అనుకుంది. ఇంటికి వచ్చేసరికి పై మెట్టు మీద పేపర్ చదువుతూ కూర్చున్నాడు మోహన్. ఆమె మనసు విహంగమై ఎగిరిపోయింది. హాయ్ అన్నది మృదువుగా సుతారంగా. హాయ్, అయస్కాంతపు బొమ్మ అన్నాడు ఆమెకు దారి ఇస్తూ. అయస్కాంతపు బొమ్మనా? ఆశ్చర్యంగా చూసింది. మరి చూడండి, నేను సినిమా హాల్కు వెళ్ళాలనుకుంటే నా కాళ్ళు పగ్గాలు వేసి లాగినట్టు ఇక్కడికి లాక్కు వచ్చాయి అన్నాడు. అయితే మీరు ఐరన్ మ్యాన్ అన్నమాట అన్నది తాళం తీస్తూ. ఇంకెక్కడ ఐరన్ మేడం, మీ ఆకర్షణకు కరిగిపోయింది అన్నాడు. అలా ఆయన పరిచయం రోజుకి పకాన పడింది. అతను నేనిదే బ్రతకలేని స్థితికి వచ్చింది. అతన్ని తన ఇంటికి ఆహ్వానించింది. ఇద్దరు వివాహం చేసుకొని నిర్ణయించుకున్నారు. ఆమె నవ్వుకుని బ్యాంకుకు వెళ్ళింది. తను కష్టపడి నెలలా కూడబెట్టిన డబ్బు 5,000 ఉంది. ఆమె డబ్బు తీయడానికి ఒక క్షణం తటపటాయించింది. కానీ మోహన్ ఆ స్థితికి వస్తే ఇలాంటి 5,000 ఎన్ని ఖర్చు చేయడు? 4,000 తీసుకుని బజార్కి వెళ్ళింది. మోహన్కి 2 జతల ఖరీదైన బట్టలు కొన్నది. తనకి 2 పట్టు చీరలు కొన్నది. రింగు, మంగళసూత్రాలు కొనే వరకు డబ్బు అడుగు తేలింది.
పెళ్లినాడు కొన్ని స్వీట్లకు పండ్లకు కొంత డబ్బుంచుకొని ఇంటికి వచ్చింది. మోహన్ టీ కలుపుతున్నాడు. చచా ఇదేం పని అన్నది అతని చేతిలోంచి కప్పులు లాక్కుంటూ. నాకు ఈ మాత్రం సహాయం చేయలేనా? నీకు ఈ మాత్రం సహాయం చేయలేనా? వెనుకగా ఆమె మెడను చిమ్మించాడు. అనుకున్న సమయానికి ఇద్దరి వివాహం క్లుప్తంగా జరిగిపోయింది. పూజారులు, పురోహితుడు, గుడికి వచ్చిన వాళ్ళు తప్ప ఎవరూ లేరు. స్వీట్లు తీసి అందరికీ పంచింది ఇందుమతి. హాయ్ ఇందుమతి, ఓ రావే మందమతి, నీకు నా పతిదేవుడిని పరిచయం చేస్తాను అన్నది ఇందుమతి కారు దిగిన పూర్ణిమ చెయ్యి పట్టుకుని. మొత్తానికి సాధించేవు అంటూ ఎదురుగా మెడలో దండతో వచ్చే యువకుడిని చూచి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. మా శ్రీవారే మందమతి, మోహన్ నా ఫ్రెండ్. మోహన్ ముఖం పాలిపోయింది. నా నమస్తే అన్నాడు. ఓ మిస్టర్ మదన్ మోహన్, జైలు నుంచి ఎప్పుడొచ్చావు అన్నది పదునుగా. పూర్ణిమ, ఆయన ఎవరనుకుంటున్నావు? ఇందు, నన్ను మందమతి అంటుంటావు. నువ్వే మందమతివే. ఇతను భీమ్ని దగ్గర పెద్ద జమీందారు. వివాహం చేసుకోవటం అంటే పరమ బోర్. వివాహమైతే కానీ ఆస్తి రాదు. నీకెలా తెలిసే? ఇందుమతి మోహన్ను, పూర్ణిమను మార్చి చూసింది. ఇంకా చాలా తెలుసు. ఇదే కదా చెప్పి రాష్ట్రంకు వివాహం చేసుకున్నాడు మహానుభావుడు. మా గీతను మోసగించింది ఇతనే. అమ్మాయిలను మోసగించినందుకు ఇతనికి జైలు శిక్ష పడింది. ఇందుమతి ముఖం తెల్లగా పాలిపోయింది. పూర్ణిమ, నువ్వనేది నిజమా? తడారిపోయే గొంతుకను పెగిల్చుకుంది. ఇందు, నీతో పరిహాసానికి కూడా అబద్ధం ఆడతానుంటే జాలిగా భుజం తట్టింది. జనం జుట్టు మూగి ఏమిటని అడుగుతున్నారు. ఇందుమతి ఆవేశంతో వెళ్ళి మదన్ కాలర్ పట్టుకుంది. చెప్పరా, నేను నీకు చేసిన అపకారం ఏమిటి? నా జీవితంతో ఆడుకునే అధికారం ఎవరిచ్చారు? నువ్వు బతకడానికి వీల్లేదు. ఎడాపెడా వాయించడం మొదలుపెట్టింది. ఇందు ఏమిటే ఈ ఆవేశం? పట్టి వెనక్కి లాగబోయింది. పూర్ణిమకు చేతకావటం లేదు. ఇందుమతి ఆవేశంతో ఊగిపోతోంది. పూనకం వచ్చిన దానిలా ఉంది. అందుకేనా ఎవరిని పిలవద్దన్నది అంటూ అతన్ని నెట్టింది. అదే అదను అనుకుని పరుగున బయటకు వెళ్ళిపోయాడు. పట్టుకోండి అరచారు జనం. కొందరు పరిగెత్తారు. 10 నిమిషాల తర్వాత వచ్చి జనంలో కలిసిపోయాడని చెప్పారు. ఇందుమతి గోడున ఏడుస్తుంది. జాఫర్ సాయంతో ఆమెను కారులో ఎక్కించుకొని ఇంటికి తెచ్చింది. ఎవరే పూర్ణ, ఏమైంది అమ్మాయికి? సుశీలమ్మ అడిగింది. ఏం లేదు పిన్ని, మదన్ మోహన్ మరో భార్య ఇందు అన్నది తెచ్చి కుర్చీలో కూర్చోబెట్టి. ఆ త్రాష్ట్రుడు ఇంకా బ్రతికే ఉన్నాడా? జైలు శిక్ష పడిందన్నారు కదే అన్నదామె. ఏం చేసి తప్పించుకున్నాడు? పూర్ణిమ వెళ్ళి వేడి టీ కలిపి ఇచ్చింది. ఇందుమతి టీ తాగినా మంచినీళ్ళు ముఖాన్ని చిలకరించినా ఏడవడం మానలేదు. ఉండి తల బాదుకుని ఏడ్చింది. ఆమె ఆవేశం చూసి డాక్టర్ను పిలిపించారు. అతను మత్తు ఇంజెక్షన్ ఇచ్చాక అరగంటకి నిద్రపోయింది ఇందుమతి. పూర్ణిమ దీర్ఘంగా నిట్టూర్చింది. మధ్యాహ్నం వచ్చిన చంద్రశేఖరం విషయం విని పోలీసులకి ఫోన్ చేశాడు. అతని కేసు విశాఖపట్నంలో ఫైల్ అయింది కాబట్టి కనుక్కొని చెబుతాము అన్నారు. సుసి, నేను బాబుల భ్రూణ హత్య అంటూ అడ్డుపడబోయాం. వాడన్నది నిజమే. ఆ పుట్టే అబ్బాయికి ఇవే బుద్ధులు వస్తే అమ్మాయి అయితే మరీ ప్రమాదం అన్నాడు ఆయన. చిన్నవాడైనా సంజయుడికి తెలివి ఆలోచనే వేరన్నయ్యా. గీతను చూస్తుంటే వాడికి నమస్కరించాలనిపిస్తుంది అన్నదామె. చిన్నవాడు, ఆశీర్వదించమ్మా అన్నారు ఆయన తృప్తిగా. పూర్ణిమ ఇందుమతిని ఆమె గదిలో వదిలి రావడానికి వచ్చింది. అల్లరి చేస్తూ చైతన్య స్రవంతిలా తిరిగే ఇందుమతి మందకొడిగా తయారైంది. ఇందు, టేక్ ఇట్ ఈజీ, భుజం తట్టింది. హార్ట్ అటాక్ రాలేదు, హాయిగానే ఉన్నాం అన్నది నిర్లిప్తంగా. ఏమిటి ఆ మాటలు? ధైర్యంగా ఉండాలి. ఒక ప్రశ్నకు జవాబిస్తావా అంది. అడగవే అంది ఎటో చూస్తూ. పూర్ణిమకు జాలిగా ఉంది. గదిలో ఉన్న మంచానికి ఒక బెంచి తన జత చేసి డబుల్ కాట్లా చేసి తెల్ల దుప్పటి పరిచింది. ఆ దుప్పటి నిండా దుమ్ము పట్టింది. అతనితో అడగలేకపోయింది. హద్దు మీరు ప్రవర్తించావా అని ఎలా అడగగలుగుతుంది? నీ భావం అర్థమైంది అని 2 కాళ్ళు నడుము తలపెట్టి బాగుమంది. 2 కాళ్ళ నడుమ తలపెట్టి బాగుమంది. ఓ మై గాడ్, జరిగిందేమో జరిగిపోయింది. ఏమాత్రం అనుమానం వచ్చినా డాక్టర్ని చూడు అన్నది. ఇందుమతి మౌనంగా తలాడించింది. పూర్ణిమ నిట్టూర్చి ఇంటికి వచ్చింది. ఆమెకు మనసంతా చేదు మాత్రం మింగినట్టుంది. ఆశలతో ఆడపిల్లలు ఏదో చేయబోయి ఎగిరి గోతిలో పడుతున్నారు. ఈ వరకట్న పిశాచాన్ని ఎదిరించే మనుషులే లేరు. ఆమె ఆలోచిస్తుండగానే ఫోన్ వచ్చింది. హలో పూర్ణ, నేను నీకో మంచి వార్త చెబుతాను. వస్తూనే వద్దామనుకున్నాను. షుగర్ పార్టీకి వెళ్ళాలి అన్నాడు సంజయ్. పూర్ణిమ నీరసం అంతా ఎగిరిపోయింది. రాత్రికైనా దస్తం అవుతుందా? రాత్రికి ప్రియురాలితో విందు అన్నాడు ఉడికిస్తూ. త్వరగా వచ్చేయండి, మీ ప్రియురాలి సంగతి ఏమిటో తెలుస్తాను అన్నది కాస్త కోపంగా ఉడికిస్తూ.
అతను ఫోన్ పెట్టేశాడు. ఆమెకు భర్త సమక్షంలో శుభవార్త చెప్పాలని ఉంది. ఎంత హడావిడి చేస్తారో. ఆనాడు ఉత్తుత్తిగా ఊహించే మామగారు మిఠాయి తెప్పించారనుకుంది. భర్తకు ఓ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది. అక్కడున్న టెలిగ్రామ్ ఫారం తీసుకుని నింపి పదాలు లెక్క వేసుకుంది. రాములు వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చిరా అని అతన్ని పంపింది. రాములు వెళ్ళిపోగానే జగన్నాథం వచ్చాడు. ఏంటోనే అమ్మా, నిన్ను చూస్తే కడుపు తరుక్కుపోతుంది అన్నాడు. ఎందుకు బాబాయ్? కలికాలమే తల్లి, కలికాలం అన్నాడు. హుస్సూరుమని కుర్చీలో కూర్చొని అతని తిండి యావా ఎరగనిది కాదు. అందుకే ఉప్మా కాఫీ పట్టుకొచ్చింది. సుశీలమ్మ కూర్చుని మదన్మోహన్ తిడుతూ ఇందుమతిని మోసం చేసిన విధానం చెబుతున్నది. ఈ భూప్రపంచకమే అట్లా ఏడ్చింది, ఆడిదేం తప్పు అన్నాడు. రాజామణికి తలనొప్పిట. నేను వెళ్ళి వంట చేస్తానులే తల్లి. సుశీలమ్మ వెళ్ళింది. ఇగో పూర్ణమ్మ, నా మాట అంటే ఇవ్వలేదు నీకు. ఈ సంజయుడు అలాంటి పుండాకోరే అన్నాడు. అలాంటి అంటే కోపంగా చూసింది. కోపం చేయకు మరి. ఇగో ఇదేదో చూడు మరి. 2 ఫోటోలను తీసి చూపాడు. ఆ ఫోటోలు తీసుకుని కళ్ళు తాటించింది పూర్ణిమ. మరోసారి కళ్ళు నురుముకొని చూచింది. ఒక ఫోటోలో సంజయ్ ఒక అందమైన యువతి నించున్నారు. 2 మెడల్లో దండలున్నాయి. మరో ఫోటోలో ఆ యువతి సంజయ్ మధ్యన చిన్నబాబు చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఇవి ఎక్కడివి? ఆమెకు కాళ్ళ కింద భూమి తిరిగినట్లయింది. అక్కడున్న తలుపు పట్టుకుంది. ఎక్కడివి? ఆమెను అనుసరించి వెక్కిరించాడు. నేను వెళ్ళింది ఎందుకే తల్లి? ఆ మదన్గాడట్లా తేలిండా? వీడిట్లా తేలే. ఆడు బయటపడ్డాడు. ఈడు పెద్ద మనిషి తరహాగా తిరుగుతున్నాడు అన్నాడు. మీరు ముందు వెళ్ళండి అంది కోపంగా. అతను వెళ్ళిపోయాడు. సంజయ్ ఇంత పని చేస్తాడా? సినిమాల్లో చూసినట్టు తలలు తీసి అతికించడం సాధ్యమా? కాదు. ఇదేదో జగన్నాథం ప్రణాళిక. అయినా ఆమెకు నిద్ర రాలేదు. ఆ రాత్రి సంజయ్ ఫోన్ వస్తే బాగుండేది అనుకుంది. పైకి ఎక్స్టెన్షన్ లేదు. ఆమె దిగి వచ్చి దివాన్పై పడుకుంది. ఆమె ఊహించినట్టే 11 గంటలకు ఫోన్ వచ్చింది. ఒక్క అంగలో లేచి ఫోన్ ఎత్తింది. హలో అన్నది. ఆమెకు మాటలు రావటం లేదు. హలో, మొద్దు, నేను. టెలిగ్రామ్ అందింది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నీ ముఖం చూడాలని ఉంది పూర్ణి. అసలు ఈ విషయం నాన్నకు తెలిస్తే నా ప్రమేయం తగ్గిపోతుంది డియర్. ఐఆమ్ జెలసీ ఆఫ్ యూ మాట్లాడాడు. పూర్ణిమకు మాటలు రావటం లేదు. ఫోటోల విషయం చెప్పాలని ఉంది. వాళ్ళెవరిని అడగాలని ఉంది. కానీ గొంతు పెగిలి రాదు. ఏమిటి ఇదంతా సిగ్గేనా? మై గాడ్, నాన్న నిద్రపోయారా? లేపమంటారా అన్నది చివరకు. వద్దు, రేపు ఇంకా కొంచెం త్వరగా చేస్తాను. అత్తయ్యని తీసుకుని లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నాన్న ఆశ ప్రకారం సుమతీదేవిని కనేవు. నాకు కొడుకే కావాలి. అతడనే తీరుకు అన్నీ మర్చిపోయి మంత్రముగ్ధలా తలుపుతుంది. ఓకే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అని ఫోన్ పెట్టేశాడు. రేపు రాడా? రేపు చేస్తానంటాడేం? తను ఇందు అన్నట్టు మందమతి అనుకుని మళ్ళీ నిద్రపోయింది. 3వ రోజు ఉదయమే లేచి బ్రష్ మీద పేస్ట్ వేసుకుంటోంది. ట్యాక్సీ వచ్చి ఇంటి ముందాగింది. ట్యాక్సీ దిగుతున్న సంజయ్ని చూసి పూర్ణిమ ముఖం వికసించింది. ఫోన్ చేస్తే కారు స్టేషన్కి తెచ్చేదానిగా అంటూ భుజం మీదుగా చూచి మిగతా మాటలు మింగేసింది. ఫోటోలో స్త్రీ, బాబుతో పాటు ఒక నడి వయసు అతను దిగారు. రండి మామయ్య, ఈమె నా పిఏ టైపిస్ట్ మిసెస్ పూర్ణిమ. నేను క్యాంపులకు వెళితే నాన్నను చూస్తుంది. పూర్ణిమ గారు మా మామగారు అంటూ పరిచయం చేస్తూ కన్ను గిట్టాడు. పూర్ణిమకు భూమి గిర్రన తిరిగినట్టుంది. తనేం వింటుంది? ఇదంతా నిజమా? మిసెస్ పూర్ణిమ, మా అత్త మామ ఉన్నారా? ఆందోళనగా అడిగాడు. లేదు, గీత గారిని చూడటానికి వెళ్ళారు అన్నది. అమ్మయ్య అని అతను తేలిగ్గా నిట్టూర్చాడు. మిసెస్ పూర్ణిమ, కాఫీ ఇస్తే సంతోషిస్తాను అన్నాడు. ఆమె కాళ్ళు భూమికి అతుకుపోయినట్టు నిలబడిపోయింది. వచ్చిన వాళ్ళు కూర్చున్నారు. డాడీ, నేను బాత్రూమ్కి వెళ్ళాలి, ఆ కుర్రాడు అడిగాడు. అదిగో ఆంటీ, నా సెక్రటరీ తీసుకువెళ్తుంది, వెళ్ళు అని తండ్రి గదిలోకి వెళ్ళాడు. ఆంటీ, బాత్రూమ్ చూపించు, ఆ కుర్రవాడు ముద్దుగా అడిగాడు. పూర్ణిమకు మతిపోయింది. మామగారు ఏమంటారో వినాలని ఉంది. కానీ కుర్రవాడిని గబగబా బాత్రూమ్కి తీసుకెళ్ళింది. రాజామణికి కాఫీ పెట్టమని చెప్పింది. ఆమెకు చాలా కోపం వస్తుంది. తనెంత సంతోషకరమైన వార్త చెప్పింది. భర్త వస్తూనే తన నెత్తి గిరిగా తిప్పుతాడనుకుంది. హృదయానికి హత్తుకుని తన అభినందనలు తెలుపుతాడనుకుంది. తమిద్దరి కలయిక ఎంత అపురూపంగా ఊహించుకుంది. ఎంత టెన్షన్లో ఉంది. కాఫీ తీసుకుని వచ్చేసరికి అక్కడ చంద్రశేఖరం ఆగంతకునితో ఉల్లాసంగా మాట్లాడుతున్నాడు. అబ్బాయి అంతా చెప్పారు బావగారు, మీరు నిశ్చింతగా ఉండండి, మీ అమ్మాయికి మేమంతా లేమా అంటున్నారు.
పూర్ణిమ మతిపోయింది. కాఫీలు అందించింది. డబుల్ సోఫాలో ఒకరి పక్కన ఒకరు కూర్చుని నవ్వుతున్న సంజయ్ను, ఆ యువతిని చూస్తే పూర్ణిమ హృదయం బగ్గుమన్నది. వీళ్ళంతా మెత్తని కత్తులు, గొంతు కోసే వరకు తెలియదు. ఆంటీ, బటన్స్ పెట్టు, ఆ కుర్రాడు నిక్కర తొడుక్కుంటూ అడిగాడు. అతనిలో సంజయ్ పోలికలు కనిపించాయి. ఆమె హృదయం కుతకుతలాడిపోయింది. ఆమెకు చప్పున తాము సినిమాకెళ్ళిన నాటి రాత్రి ఫోన్ రాగానే అతను వెళ్ళటం, ఫోన్లో మాట్లాడిన అమ్మాయి నా దేవుడు అనటం గుర్తుకు వచ్చింది. నేను అతని భార్యను అని చెప్పాలనుకుంది, కానీ నోరు పెగిలి రాలేదు. పూర్ణిమ, నేను గీతను చూడాలని వెళ్తున్నాను. ఇలాగా చంద్రశేఖరం ఆమె ముఖం చూసి పిలిచాడు. ఇంకెందుకు, తనను ఓదారుస్తారు కాబోలు. వేనట్టే వంటింట్లోకి వెళ్ళిపోయింది. రాజామణి, టిఫిన్ చేస్తారేమో, వెళ్ళి వంట ప్రయత్నాలు చెయ్యి అన్నది. అదేమిటమ్మా, చిన్నబాబు వచ్చినా అలా ఉన్నావు? ఎలా ఉన్నాను, బాగానే ఉన్నానే అన్నది. ఆమెకు దుఃఖం తన్నుకొస్తుంది. నిజమే, మగవారి మోసాలకి ఎంతలేదు. కొందరు బయటపడతారు, మరికొందరు మెత్తగా గొంతులు కోస్తారు. తను మోసపోయింది. అతనే స్వయంగా చెప్తుంటే కాదని ఎలా అనుకుంటుంది? ఆమె హాల్లోకి వచ్చేసరికి సంజయ్ మామగా పరిచయం చేయబడిన పెద్ద మనిషి సంజయ్ను మందలిస్తున్నాడు. ఈ కాలం పిల్లలను నమ్మటానికి వీల్లేదు. ఈ ఆడ సెక్రటరీలను తీసివేయి. ఎంతోమంది ఉన్నారు, ఓ మంచి కుర్రాడిని చూస్తాను అన్నాడు అతను. అలాగే చేద్దాం. నాకు అమ్మాయిలను పెట్టుకోవడం ఇష్టం ఉండదు. నాన్నగారికేవో వాళ్లే పని చేస్తారని ఓ నమ్మకం అన్నాడు. పూర్ణిమకు మతిపోయింది. నాన్న, మీరు మదన్ మోహన్ని చూచి అలా అనుకుంటే ఎలా? ఈయన అలాంటి వారు కాదు అన్నది. భార్యాభర్తలకి ఒకరి పట్ల ఒకరికి ఆ నమ్మకం ఉంటే మంచిదేనమ్మా, కానీ ఒక్కోసారి మగవాడు దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అన్నాడు. అయ్యా, నాకు పగవాడివైనా నిజం చెప్పావు అనుకుంది పూర్ణిమ. ఎంత నమ్మకం? ఆయన అలాంటి వారు కాదుట. స్త్రీలు ఎదురు తిరగటం లేదు, అందుకే ఈ అత్యాచారాలు. సంజయ్, నువ్వు ఇక్కడ బెడద వదిలించుకొని వైజాగ్ వచ్చేయి. అక్కడైతే నీ వ్యాపారం బాగుంటుంది అన్నాడు. ప్రస్తుతానికి మీ అమ్మాయిని తీసుకువెళ్ళండి. ఇక్కడ నాన్నగారికి నచ్చ చెప్పాలి కదా అన్నాడు. వాళ్ళు పూర్ణిమ అనే వ్యక్తి లేనట్టే కబుర్లు చెప్పుకొని టిఫిన్ కూడా చేశారు. నాకు సంతోషంగా ఉంది బాబు. నీ ఎండలో నా కూతురు సుఖపడుతుందన్న నమ్మకం ఉంది. నీ విశాల హృదయానికి నా జోహార్లు అన్నాడు అతను. సంజయ్ సంబరపడిపోయాడు. కోనార్క్ వెళ్ళిపోదాం, అక్కడ పనులన్నీ ఆగిపోయాయి అన్నాడు. భోజనం చేసి వెళదాం అన్నాడు. ఒక్కసారి బిర్లా మందిరం చూడాలి బాబు అన్నాడు. అలాగే వెళదాం రండి. సంజయ్ వంటింటి వైపు వచ్చాడు. ఏ పూర్ణి, ఇటురా. ఏకాంతంగా నిల్చున్న పూర్ణిమను పిలిచాడు. ఆమె 2 అడుగులు వేసింది. వంటిల్లా బాబు? వెల్ ప్లాన్ హౌస్ అన్నాడు అతను వెనకే వచ్చి. సంజయ్ నవ్వుతూ అన్నాడు, మా సెక్రటరీకి పనులు పురమాయిస్తున్నాను మామయ్య. వాళ్ళు ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు. పూర్ణిమకి ఈ ప్రపంచమంతా చీకటిమయంగా అనిపించింది. ఏది ఏమైనా తన జీవితానికి అర్థం పరమార్థం కల్పించిన వ్యక్తి సంజయ్. అతను ఏ పరిస్థితుల్లో చేసినా తన జీవితంలో మరో స్త్రీకి చోటిచ్చే విశాల హృదయాలు కాదు. అల్లరిపడకుండా తప్పుకోవడం ఉత్తమం. అవును, అంతే. ఇక్కడ ఆలోచించి అపార్థాలు కల్పించుకునే అవకాశమే లేదు. ఆయన స్వయంగా అంగీకరించి ఇంటికి తీసుకొచ్చాడంటే తప్పకుండా తండ్రికి సహాయం ఉంటుంది. మంచితనం పట్ల నమ్మకం పోయింది. గదిలోకి వెళ్ళి తనకు సంబంధించిన కొన్ని వస్తువులు తీసుకుని సూట్ కేసులో సర్దుకుంది. బల్ల మీద కూర్చుని ఉత్తరం ప్రారంభించింది. 4 సార్లు చెడిపివేసింది. కన్నీళ్లు పడి అక్షరాలు అల్లుకుపోయాయి. చేతిలో రుమాలు పట్టుకొని గబగబా ఉత్తరం రాసింది. అది అతను వస్తూనే వాచి తీసి పెట్టే స్థలంలో పెట్టింది. దానిపై బరువు పెట్టింది. సూట్ కేసు తీసుకుని కిందకి వచ్చింది. రాజామణి, ఏమ్మా, వంట అయిపోవచ్చింది అన్నది బయటకు రాకుండానే. నేను నా స్నేహితురాలు ఇందుమతి ఇంటికి వెళ్తున్నాను, తలుపు వేసుకో అన్నది. అలాగేనమ్మా. రాజామణి వచ్చి తలుపు వేసుకుంది. ఆ ఇంటిలో చంద్రశేఖరం సంజయ్కి ఎంత గౌరవం ఇస్తారో అదే గౌరవం పూర్ణిమకి ఇస్తారు. ఆమె చేసే పనిని ఏమిటని అడగరు. ఊరు వెళుతున్నారా అని అడగబోయి ఊరుకుంది. పూర్ణి హడావుడిగా పైకి వెళ్ళిన పూర్ణిమ గదిలో పూర్ణిమ లేకపోగా ఉత్తరం చూచి ఆశ్చర్యంగా కిందికి వచ్చాడు. రాజామణి. అతని కేకలు కదిరిపోయింది. రాజామణి. పూర్ణిమ లేదా? మధ్యాహ్నం సూట్ కేసును తీసుకుని వెళ్ళిపోయారు చిన్నబాబు అన్నది. సంజయ్ మధ్యాహ్నం వచ్చి అతిథులతో హడావుడిగా వెళ్ళిపోయాడు. పూర్ణ బయటికి వెళ్ళిందేమో అనుకున్నాడు. అతను అక్కడున్న స్టూల్ లాక్కుని కూర్చుని ఉత్తరం ఇప్పాడు. శ్రీ సంజయ్ గారికి నమస్సులు. మీ సహచర్యంలో గడిపిన ఈ కొద్ది కాలం నా జీవితంలో మరపురాని రోజులు. ఆ రోజులను తలుచుకుంటూ మిగతా జీవితం గడపగలను. మీకు నాటకాలు ఆడటం సరదా అయితే కావచ్చు. ఇలాంటి నాటకం మరే ఆడపిల్ల జీవితంతో ఆడకండి. మీ కుమారుడు భార్య క్షేమంగా ఉండాలని కోరుతూ సర్వస్వం అని నమ్మి ఏం కాలేని పూర్ణిమ. అతను తల పట్టుకున్నాడు.
తనను పూర్ణిమ పూర్తిగా అర్థం చేసుకుందనుకున్నాడు. ఈ భార్యాబిడ్డల గురించి ఆరా తీస్తుందని కాసేపు ఏడిపించి నిజం చెప్పాలనుకున్నాడు. రాజామణి, చిన్నమ్మగారు ఎక్కడికి వెళ్ళారో చెప్పారా? అదుర్దాగా అడిగాడు అతను. లేదు చిన్నబాబు, ఇందుమతమ్మ అన్నారు, ఆమె దగ్గరకన్నారు అన్నది. సంజయ్ కారు తీసుకుని ఇందుమతి గదికి వచ్చాడు. ఎంతో ఆశతో వచ్చిన అతనికి అంతకు రెట్టింపు నిరాశ కలిగజేసే తాళం కప్ప దర్శనం ఇచ్చింది. గది కావాలా బాబు? ఒక ముసలమ్మ అడిగింది. ఈ గదిలో ఉండే అమ్మాయి అర్ధోక్తిగా చూచాడు. ఇందమ్మనా? పిచ్చి పట్టింది బాబు, ఈరోజే దోస్తంట వచ్చి తీసుకుని వెళ్ళింది అన్నదామె. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఆత్రంగా అడిగాడు. మాకు కిరాయి ఇచ్చారు, సామాన్లు కట్టి ఓ మూల పడేశారు, వీలున్నప్పుడు వచ్చి తీసుకువెళ్తామన్నారు. అతను మతిపోయిన వాడిలా నిలబడిపోయాడు. ఏమైంది బాబు? అదుర్దాగా అడిగింది. ఆమెకు మతి స్థిమితంగా ఉండదు, దయచేసి రాగానే ఈ నంబర్కి ఫోన్ చేయండి. తన నెంబర్ ఇచ్చాడు. అలా చెప్పు, నేను ఒక్కరికే మతి లేదనుకున్నాను. ఇద్దరూ అలాంటి వారైనా? ఆ ఇందుమతి మాత్రం తక్కువ. కనిపించిన మగాడినల్లా పట్టాలని చూచి తానే గోతులో పడిపోయింది. ఆ పిల్లకు పిచ్చి తెలుసా అన్నది. అలాగా? ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారో అర్థం కాలేదు. ఊహించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తిన్నగా అడుగుతావా బాబు? ఉద్యోగం పోయింది, ఎప్పుడూ నవ్వుతూ వీధిలో నిల్చుంటుంది. మేమే ఖాళీ చేయించాలనుకున్నాము, ఆ దోస్తు పుణ్యం కట్టుకుంది అన్నదామె. నాకు ఫోన్ చేయటం మర్చిపోకండి అన్నాడు. తనదే పొరపాటు, అన్నీ స్పష్టంగా చెప్పవలసింది. కానీ అవకాశం రాలేదు తనకు. ఒకరి జీవితం దరి చేర్చాలనుకుని తన జీవితమే నట్టేట కలుపుకున్నాడు. అంతా తన ప్రమేయం లేకుండా జరిగిపోయింది. తను తల్లినవుతానన్న వార్త ఎంత గర్వంగా చెప్పింది. అందమైన క్షణాలు, అందమైన క్షణాలు ఎంత అపురూపంగా పంచుకోవాలనుకున్నారు. ఎన్నడూ భయం అంటే ఏమిటో తెలియదు సంజయ్ భయపడ్డాడు. అతని గుండెల్లో సందని మంట ప్రారంభమైంది. మెల్లగా కారు డ్రైవ్ చేస్తూ రమేష్ ఇంటి వైపు వెళ్ళాడు. తనకు ఏదైనా ఉద్యోగం చూపించమని వెళ్ళలేదు కదా. రా సంజు, గీత వచ్చింది. ఒకటే ఏటో చూస్తూ సోఫాలో కూర్చున్న సంజయ్తో దెబ్బలాటకి దిగింది. ఎప్పుడొచ్చినా ఒంటరిగా వస్తున్నావేం బావా? ఈసారి పూర్ణిమను తీసుకురాకపోతే ఊరుకోను అన్నది వలుకగా. అలాగే తీసుకొస్తాను. నీ ప్రయాణం ఎంతవరకు వచ్చింది రమ్ము అన్నాడు. అతనికి ఆందోళనగా ఉంది. పూర్ణిమ ఇక్కడికి రాలేదని తెలిసిపోయింది. వీసా కోసం చూస్తున్నాను రా. ఇంటర్వ్యూకు పిలిచాక నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. నీకు జాబ్ దొరికితే వెళ్ళిరా, ఫార్మాలిటీస్ ఉంటే నేను పూర్తి చేయిస్తాను అన్నాడు. థ్యాంక్ యూ. ఒరేయ్ సంజయ్, మీరు రండిరా ఆహ్వానించాడు. తప్పకుండాను అని లేచాడు. మనసు మహాసాగరమై మదిస్తున్న చిరునవ్వుతో బయటికి వచ్చాడు. అతనికి మెరుపులా గుర్తుకు వచ్చింది. విజయవాడలో నీరజ అనే స్నేహితురాలున్నదన్నట్టు పూర్ణిమ చెప్పేది. ఆమెను పట్టుకుంటే తప్ప లాభం లేదనిపించింది. కారు నిండా పెట్రోల్ పోయించుకుని విజయవాడ బయలుదేరాడు. అతనికి అడ్రస్ గుర్తులేదు. లీలగా ఫలానా పేటలో దింపండి అనటం గుర్తుంది. అదంతా వాగప్ చేశాడు. చివరకు రెండవ రోజు సాయంత్రం నీరజ ఇల్లు కనుక్కున్నాడు. కానీ ఆమె వివాహమై అత్తవారిల్లు బరంపురంలో ఉంటుందట. నిరాశగా నిట్టూర్చాడు. ఆమె ఊరు ప్రభుత్వ సహాయంతో ప్రచ్ఛన్న సంస్థలు పూర్ణిమ ఊరును పునర్నిర్మించారని తెలిసి అక్కడికి వెళ్ళాడు. తుఫాను కొందరు జీవితాలను బలికొన్నా పల్లెలు బాగుపడ్డాయని చెప్పవచ్చు. ప్రతి పల్లెకు రోడ్డు వేశారు, విద్యుత్ సదుపాయం కలుగజేశారు. భారతదేశంలో ఇన్ని సేవా సంస్థలు ఉన్నట్టు కూడా తెలియదు అతనికి. కేర్, అవేర్, కాసా, బిల్లగ్రహం సేవా సంస్థ, రామకృష్ణ మఠ్, గుజరాతీ సేవాదళ్, విశ్వ హిందూ పరిషత్, భారత కమ్యూనిస్టు పార్టీ, రెడ్ క్రాస్ సొసైటీ, రోమన్ క్యాథలిక్స్, ఆర్ఎస్ఎస్ ఇలాంటి రకరకాల సంస్థలు పూరిళ్ల స్థలంలో అందరికీ ఇళ్ళు వేసిచ్చాయి. ఈ ఇండ్లు వేయడంలో మధ్యవర్తుల పాత్ర ఏమిటో కానీ అధిక సంఖ్యాకులైన ప్రజల భావాలు చూస్తే బ్రహ్మంగారు చెప్పిన కాలం వస్తుందేమో అనిపించింది. సంజయ్కు ఇది అని తెలియదు కాబట్టి పునర్నిర్మితమైన ప్రతి ఊరు చూడాలని అనుకున్నాడు. ఎక్కడైనా పూర్ణిమ ఉంటుందని అతని ఆశ. అతను ఊరికి ఒక కమిటీ హాల్ సముద్రపు ఒడ్డున కట్టడం చూచి దిగి హాల్లోకి వెళ్ళాడు. వెనుకటి రాజులు మహారాజులు యుద్ధాలు చేస్తే ఉపయోగించే బురుజులా కట్టారు. ఈ హాలును ప్రకృతితో యుద్ధం చేయడానికని నిర్మించారు. 1000-2000 మంది తేలిగ్గా తలదాచుకోవచ్చు. ఏమిటయ్యా చూసి ఇదిగా ఇంటోళ్ళ పేరడుగుతున్నారు? మీరు ఏదైనా ముట్ట చెబుతారేమిటి అన్నదొక ఇల్లాలు. లేదమ్మా, పూరీళ్ళ స్థలంలో పక్కా ఇళ్ళు కట్టారు ప్రభుత్వం, అవి చూడాలని వచ్చాను అన్నాడు కారు దిగి ఇళ్ళకేసి చూస్తూ. ఏమిళ్ళు బాబు, ఊరెట్టుకుంటే మాకుండే స్థలం లేదు.
ఏడ్చినోని ఏడ్చినోని కన్ను తుడిచినట్టు కట్టారు ఏడ్చినోని కన్ను తుడిచినట్టు కట్టారు అన్నది నిట్టూరుస్తూ. ఇదివరకైతే అది లేదు కదా అన్నాడు. అవుననుకోండి, ఏటో వాళ్ళు ఇచ్చినవే కదా. ఇంత ఇల్లు వేసి ఇచ్చారండి, పోయిన వస్తువులు ఇచ్చారా అన్నదామె. అది చిన్న పల్లె. అన్ని ఇళ్ళు చూచి ముందుకు వెళ్ళాడు. అక్కడ పూర్ణిమ కోసం చూచాడు. తన ప్రయత్నం వృధా అనిపించింది. అక్కడంతా కూలీ నాలి జనం కనిపించారు. మీరే సేవా సంస్థ నుండి వచ్చారండి? జనం చుట్టూ మూగారు. ఊరికనే వచ్చాను అన్నాడు. అక్కడి వాళ్లకు కాంట్రాక్టర్స్పై చాలా కోపంగా ఉంది. దొంగ సన్యాసులండి, అప్పుడే పైకప్పు కారుతుంది నిరాశగా అన్నారు. అలాంటప్పుడు ఆ కాంట్రాక్టర్తో మీరు ఉండి కట్టే పని పర్యవేక్షించుకుంటే పోయేదిగా అన్నాడు. మమ్మల్ని రానిచ్చాండ్రా ఏంటి? ఏం కోపంగా అడిగాడు. మరో చోట ఆగితే అది క్రిస్టియన్ సేవా సంస్థలు కట్టిన ఇళ్ళు. వాళ్ళు కేవలం క్రిస్టియన్ పేర్లుంటేనే ఇస్తున్నారట. ప్రజాస్వామ్యం మనకే కావాలి నుండి వాళ్ళు పబ్లిక్ క్రియేషన్స్ ఇస్తామన్నారు అంటూ అక్షర జ్ఞానం ఉన్న ఓ యువకుడు అడిగాడు. అది మన అసమర్థతకు నిదర్శనం. అతను ఆకలి దప్పులు మరచిపోయి మరికాస్త ముందుకు వెళ్ళాడు. అక్కడ పోలీసు శాఖ వారి చందాతో కట్టారుట. అబ్బే, మీరు రిపోర్టర్ ఏమో, మాకేం సంతోషంగా లేదండి. ఇరుగ్గా ఉన్న ఇల్లు, ఆవు గేదె ఉంటే ఎలా కట్టేసుకుంటాము అన్నారు. అవునుండ్రి, మాకు 3 పిల్లలు. రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే ఈ ఇల్లు సరిపోద్దా? మరొకతను అడిగాడు. ఆశకు అంతులుండాలయ్యా. ఏదో కట్టించారు. ఇదివరలో ఎన్ని తుఫాన్లు రాలేదు, ఇప్పుడు ఎన్ని రావటం లేదు. ఇక్కడ ఓ ఊపు వచ్చింది అన్నాడు. ఏమిటండి, మాకు ఎవరు చేసిన మేలు ఏముంది? ట్యాక్స్ ఎగ్గొట్టాలని వాళ్లకు పారేసే డబ్బు మా ముఖాన పారేశారు అన్నాడు కోపంగా. సంజయ్ అప్రదిబ్బుడై నిలబడిపోయాడు. సహాయానికి వాళ్ళు కట్టే విలువలను తలుచుకుంటే మతిపోయింది. అందుకే కాలమిలా మండిపోతుందేమో అనుకున్నాడు. అక్కడంతా పల్లీయులున్నారు. అక్కడ పూర్ణిమకుండే అవకాశం లేదు. కానీ తను తప్పుదారి పట్టించడానికి ఉండగలదు. అలా ముందుకు సాగాడు. అన్నం నీళ్లు మాని 2 రోజులు తిరిగాడు. లాభం లేదు. కొత్తగా నిర్మితమైన ఊళ్ళల్లో పల్లెకారులు, కూలీ జనం, వడ్రంగులు, 1-2 ఎకరాల పొలం ఉన్నవారే ఉన్నారు. ఆఖరి ప్రయత్నంగా మాలపాలెం వెళ్ళాడు. దూరం నుంచి అనంతమైన సముద్రాన్ని చూచాడు. అక్కడ కట్టిన ఇళ్ళు తీరుగా ఉన్నాయి. పల్లెకారులు కూడా సంతృప్తిని వెలిబుచ్చారు. అక్కడ కట్టిన కమ్యూనిటీ హాలు అన్నింటికీ భిన్నంగా ఉంది. ప్రార్థనా మందిరం ఉంది. ఆసుపత్రి ఉన్నాయి. వాళ్ళు మర్యాద చేసి పంపారు. కొన్ని చోట్ల చిన్న గుళ్ళు కట్టారు. అస్తవ్యస్తంగా ఉన్న ఊర్లకు ఓ రూపు వచ్చిందనే చెప్పాలి. అతనికి ఆ ఊర్లు అదంతా చూసి తుఫాన్ చరిత్ర వింటుంటే ఒక విధమైన వేదాంతం అబ్బింది. అతను విజయవాడకు వచ్చి ఎప్పుడూ విడిది చేసే హోటల్లో విడిది చేశాడు. స్నానం చేసి భోజనం చేశాడు. తను ఎవరికీ అన్యాయం చేయలేదు. తనకు విధి అన్యాయం చేయదన్న దృఢ విశ్వాసంతో ధైర్యం తెచ్చుకుని హైదరాబాద్ తిరిగి ప్రయాణం అయ్యాడు. అతను వెళ్ళేసరికి చంద్రశేఖరం ఇల్లు వాడ ఒకటి చేస్తున్నాడు. అతన్ని చూడగానే ఆయన ముఖం వికసించింది. పూర్ణ ఎదిరా అన్నాడు కంగారుగా. పుట్టింట్లో ఉంది అన్నాడు ముక్తసరిగా. అత్తారింటికి వెళ్ళే నోడివి ఆ ముసలాయంతో ఓ మాట చెప్పిపోకూడదు జగన్నాథం అన్నాడు. సంజయ్ ఒక్క మాట అనకుండా గబగబా సామాన్లని తెచ్చి కారులో పెట్టాడు. జాఫర్, ఈ బాలకుమారుడిని వాళ్ళ ఇంట్లో దిగివిడిచిరా అన్నాడు. ఒరేయ్, ఏమన్నానురా? మా నాన్నను గౌరవంగా మాట్లాడాలని దేవునికైనా మా నాన్నను గౌరవంగా మాట్లాడని దేవునికైనా ఈ ఇంటిలో చోటు లేదు అన్నాడు కోపంగా. అంతా అద్దెకిచ్చానాయే, మెట్ల గది ఖాళీగానే ఉంది, అది చాలు మన వైభవానికి అన్నాడు. సామాన్లు బయటకు విసిరి వేస్తుంటే చంద్రశేఖరం గారు అప్రతిభుడై చూచాడు. ఏమిట్రా ఈ ఆవేశం అనబోయినా మాటలు రాలేదు. జగన్నాథం నానా మాటలంటూ వెళ్ళిపోయాడు. సంజయ్ చెమట తుడుచుకొని పైకి వెళ్ళి మంచంపై వాలిపోయాడు. చిరునవ్వుతో వచ్చి టై వదిలిచేసి బూట్ల లేసులు విప్పే చెలి కానరాలేదు. ఏమిటి పతివ్రత లక్షణాలు? స్నేహ చిహ్నాలు మా ఇందుకి చేసేదాన్ని అనేది ఎంత అందంగా నవ్వేది. ఆ చిరునవ్వే తన జీవితాన్ని వెలుగుబాటులో నడిపిస్తుందనిపించేది. అంతా చీకటిమయం చేసింది. ఆమె రాసిన ఉత్తరం మరోసారి చదువుకున్నాడు. అది డ్రాయర్లో వేస్తూ అక్కడున్న ఫోటోలు చూచాడు. అతను చటుక్కున లేచి కూర్చున్నాడు. ఆ ఫోటోలు చూచి ఎవరైనా అపార్థం చేసుకుంటారు. ఎంత అనర్థం జరిగిపోయింది. తనే మూర్ఖుడు. తమాషాలు చేయబోయి నలుగురి ముందు తనే తమాషాగా తయారవుతున్నాడు. అలాగే తల పట్టు కూర్చున్నాడు.
15 రోజులు గడిచిపోయాయి. పూర్ణిమ రాలేదు. చంద్రశేఖరానికి ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. సంజయ్ మాత్రం మామూలుగా తిరుగుతున్నాడు, పనులు చేస్తున్నాడు. గీత రమేష్ను సంతోషంతో సాగనంపాడు. అయినా అతని ముఖంలోని నీలి నీడలు తను గ్రహించగలడు. చిన్నప్పుడంటే అతని గంభీరత వెనుక ఉండే ఆవేదన తను ఎరిగంది కాదు. ఎలా అడగాలో ఏం చేయాలో తోచలేదు. ఆ రోజు ఉపాహారం తీసుకుంటుండగా ఒక యువతి కుర్రాడితో వచ్చింది. రా శారదా రా, సంజయ్ ఆహ్వానించాడు. నీ మేలు జన్మలో మర్చిపోలేను అన్నయ్య. నాన్నగారి డబ్బంతా నా పేర ట్రాన్స్ఫర్ అయింది. ఆయన ఆసుపత్రిలో ఉన్నారు అన్నది కూర్చుని. హలో డాడీ. కుర్రాడు సంజయ్ ఒడిలో కూర్చున్నాడు. హలో ముద్దు పెట్టుకున్నాడు. ఇంకో చిత్రం జరిగిందన్నయ్య. మదన్ మోహన్ వచ్చి బుద్ధి వచ్చిందని ప్రాధేయపడి గొడవ చేశాడు. నేను చిదరించుకున్నాను. ఒక యువతిని తీసుకుని లాయర్ దగ్గరికి వెళ్ళాడుట. ఆమె శారదని చెప్పాడుట అన్నది. పోలీసుల్ని పిలవవలసింది అన్నాడు సంజయ్. అదే పని చేశారు, పారిపోయాడట. మీ సహకారమే లేకపోతే ఆ డబ్బు నా కొడుక్కి దక్కేది కాదు. నాన్న ఇంకా మిమ్మల్ని అల్లుడిగానే భావించి నా అదృష్టాన్ని పొగుడుతున్నాడు అన్నది. కాదు శారదా, నాన్న అభిప్రాయం ప్రకారమే నువ్వు వివాహం చేసుకుని సహకరించమ్మా అన్నాడు సంజయ్. వద్దన్నయ్య, మదన్ మోహన్ చేసిన గాయం మామూలుదా? మర్చిపోయేదా? మీరు తటస్థపడి నా బిడ్డను నన్ను రక్షించి ఉద్యోగం ఇచ్చి నాకు ఆస్తి వస్తుందనుకుని మా నాన్న తృప్తి మేరకు రెండో వివాహం చేసుకున్నట్టు నటించారు. కాబట్టి ఈ పురుషజాతిపై ద్వేషం పెంచుకోలేదు. స్త్రీ పురుషులు ఒకరికొకరు అవసరమే కానీ ఒకరు లేకపోతే రెండో వారు జీవించలేరు అనుకోవడం మూర్ఖత్వం అన్నది ఆవేశంగా. ఆ స్థిరత్వం ఉంటే మంచిదే. మదన్ మోహన్ ఏమాత్రం మారలేదు. అతను ఇంకా అందరినీ మోసగించే ప్రయత్నంలోనే ఉన్నాడు. పూర్ణిమ స్నేహితురాన్ని వివాహం చేసుకున్నాడు. అతను నీ దగ్గరకు నీ డబ్బు కోసమైనా వస్తాడు. అతన్ని పట్టి పోలీసులకి ఇచ్చే బాధ్యత నీదమ్మా. తప్పకుండా చేస్తాను. మరో గంట ఉండి వెళ్ళిపోయింది ఆమె. ఆమె తండ్రి రోజుల మీద ఉన్నాడు. అయినా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చింది. ఆమెను సాగనంపి వరండాలో స్తంభానికి ఆనుకుని నించున్నాడు సంజయ్. అతను సర్వస్వం పోగొట్టుకున్నట్టున్నాడు. సంజు, చంద్రశేఖరం గారు పిలిచారు. ఏమిటి నాన్నగారు? పూర్ణిమ శారద విషయంలో అబద్ధం చేసుకుని వెళ్ళిపోయిందా? అన్నాడు తలాడించి. నువ్వు విషయాలు ఆమెకు స్పష్టం చేయలేదా? అవకాశం రాలేదు. నేను ఫోన్ చేసి చెప్పాల్సింది, కానీ నాకేదో శని పట్టింది. పూర్ణిమ ఉట్టి మనిషి కూడా కాదు నాన్న, ఆమె గర్భవతి. ఏమిట్రా, నా కోడలు గర్భవత? నాకు చెప్పలేదేం? ఆయన మండిపడ్డాడు. సంజయ్ గాఢంగా నిట్టూర్చాడు. నీకు బుద్ధి లేదుగా? ఆయన వణికిపోయారు. నిజమేనేమో నాన్న, తనకు ఫోన్లో వివరాలు చెప్పాలనుకున్నాను, వీలు కాలేదు. నేను పూర్ణిమను పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఆమె నిలదీసి నాతో దెబ్బలాడుతుందని కాసేపు ఏడిపించి నిజం చెబుదామనుకున్నాను అన్నాడు అపరాధిలా. ఆయన నిలబడలేనట్టు కూర్చుండిపోయాడు. నేను మొదటి తెల్లబోయినా నువ్వే వివరాలు చెబుతామని ఊరుకున్నాను. మీరు పైకి వెళ్ళిన 2 నిమిషాలకు శారద గబగబా చెప్పింది. మా నాన్నకు నేను రెండో వివాహం చేసుకుని సెటిల్ కావాలని ఉందండి. అందుకే దానికి డబ్బుకు లంక పెట్టాడు. ఆయన ప్రాణం ఏ క్షణంలో పోతుందో తెలియదాయి. సంజయ్ గారు ఈ ప్రణాళిక చెప్పారు అన్నది. నేను పూర్ణిమను ఒంటరిగా కలుసుకునే అవకాశం దొరకలేదు. నన్ను అడుగుతుంది, పోట్లాడుతుందని కొన్నాను. పూర్తిగా అపార్థం చేసుకుంది. అదీగాక మేము నాటకం రక్తి కట్టడానికి విశాఖపట్నంలో తీయించుకున్న ఫోటోలు పూర్ణిమ చేతికి వచ్చాయి అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ. ఆ ఫోటోలు ఎలా వచ్చాయి? బహుశా జగన్నాథం గారికి ఇచ్చారేమో అన్నాడు. అతనికి మామయ్య అనటానికి కూడా మనస్కరించలేదు. చంద్రశేఖరం ఆవేశంగా లేచాడు. అతని సహనం ప్యాచురేటెడ్ పాయింట్కు వెళ్ళిపోయింది. జరగవలసిందంతా జరిగిపోయింది నాన్నగారు. ఇప్పుడేం చేయలేం. తండ్రిని వారించాడు. నీ పోలికే నీ కొడుక్కి రాకూడదురా అన్నాడు ఆయన ఆవేశంగా. పోలికేమిటి, కొడుకేమిటి నాన్న? కూతురు పుట్టకూడదా? తీసిపారేశాడు సంజయ్. అది కాదు సంజు, మీ నాన్న నా ప్రాణ స్నేహితుడురా. అతను మీ అమ్మను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నిన్ను మీ అమ్మ కడుపుతో ఉండగా మీ నాన్న స్నేహితురాలు మెంటల్ అయింది. ఆమె బాగుపడుతుందేమోనని ప్రేమించినట్టు నటించాడు మీ నాన్న. అది అబద్ధం చేసుకున్న మీ అమ్మ ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. మీ నాన్న నేను వేసాకపోయాము. దాదాపు మీ నాన్న పిచ్చివాడైపోయాడు. పేపర్ ప్రకటన వెతికాము, లాభం లేకపోయింది. చివరకు మీ అమ్మ చనిపోయిందంటూ మీ అమ్మమ్మ ఉత్తరం రాసింది. జబ్బుతో ఉన్న మీ నాన్న ఆగమేఘాలపై వెళ్ళాడు. ఆ ముసలమ్మ జగమొండి పసివాడి వివరాలు చెప్పడానికి నిరాకరించింది. చేసేది లేక
ఇద్దరం తిరిగి వచ్చాము. ఆ బెంగతో వాడు రోజు రోజుకి క్షీణించిపోయాడు. చంద్రం, నా బిడ్డ నేను బ్రతికుండగానే ఎవరి పంచలో అనాథగా పెరగాలిట్రా అని వినిపించేవాడు. నేను సుమతి జాలిపడటం తప్ప ఏం చేయలేకపోయాము. రఘు, నువ్వు ధైర్యంగా ఉండరా, నీ బాబుని వెతికి పట్టుకొని పూచి నాది అని హామీ ఇచ్చాను. సుమతికి పిల్లలు కారని తెలిసాక తన బాధ చూడలేక అనాథాశ్రమం నుండి ఎవరినైనా తెచ్చి పెంచుకుందామని అనుకున్నాము. ఇద్దరం వెళ్ళాము. ఇప్పటికీ నువ్వు పాకుతున్నావు. తెల్లగా బొద్దుగా ఉన్న నిన్ను చూచి సుమతి చటుక్కొని ఎత్తుకుంది. చేర్పించిన వారి పేరు చూచి ఆశ్చర్యపోయాను. అది మీ అమ్మమ్మ పేరు. నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. పరుగులు తీసినట్టే హైదరాబాద్ చేరుకున్నాము. రఘును ఆసుపత్రిలో చేర్పించాలని తెలిసింది. అక్కడికి వెళ్ళాను. నా చేతిలో ఉన్న నిన్ను చూచాను. తృప్తిగా కళ్ళు మూశాడు. అలా వాడి గుర్తుగా నిన్ను పెంచాను. నా బంధువులందరికీ నాపై కోపం. చంద్రశేఖరం గారి కళ్ళ వెంబడి నీరు కారుతుంది. నాన్న, ఆర్ద్రంగా పిలిచాడు సంజయ్. సంజు, చరిత్ర పునరావృతం అవుతుందనుకోలేదురా. రఘు జీవితం అలా అయ్యాక పరిహాసాన్ని కూడా సుమతితో అబద్ధం ఆడలేదు. నీకు మొదటే చెప్పవలసింది అన్నాడు జాలిగా. సంజయ్ కన్నీరు వత్తాడు. మరేం విచారించకండి. నాకు పూర్ణిమ తిరిగి వస్తుందన్న ధైర్యం ఉంది. నేను ఊహాసౌధాలు నిర్మించలేదు నాన్న. పూర్ణిమే అనేది ఈ ప్రేమ దృఢమైనది. నా చుట్టూ బలమైన ప్రేమ పంజరం నిర్మించారని అన్నాడు ధైర్యంగా. ఏం చూచి కొడుకు అంత ధైర్యంగా ఉన్నాడు చంద్రశేఖరం గారికి అర్థం కాలేదు. నాన్న, నేను కోరేదల్లా మీ సహాయ సహకారాలే. మీరు అనారోగ్యంతో ఉంటే నేను ఏ పని చేయలేను. పూర్ణిమ పుట్టింట్లో ఉందనుకోవాలి అన్నాడు ఓదార్పుగా. ఆయన కొడుకు ముందు తలాడించిన చాలా విచారించాడు. పూర్ణిమకు తనే విధంగా నమ్మకం కలిగించగలడు. తనకు కనిపిస్తే చిన్నదైన పాదాలంటి నిజం చెప్పేవాడు. నీరసంగా ఇంట్లోకి వచ్చి భగవద్గీత తీసుకొని కూర్చున్నాడు. మామూలుగా తను పనులకు హాజరవుతూ అందరితో ఎప్పట్లా నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న సంజయ్ని చూచి ఆయన ఒక్కొక్కసారి ఆశ్చర్యపోయేవాడు. వీడు ఇంత స్థితప్రజ్ఞత ఎలా సంపాదించాడు అని ఆశ్చర్యపోయేవాడు. అందరికీ పూర్ణిమ పుట్టింటి బంధువుల ఇంట్లో ఒకటి కోసం ఉందని చెప్పాడు. పనిగట్టుకుని జగన్నాథం వెళ్ళి ప్రచారం చేయబోయినా అందరూ చీతరించుకునేవారు. అతని మాటలకు విలువ లేదు. చంద్రశేఖరం అతని ఇంట్లోకి తావివ్వడం మానివేశాడు. అతను సుశీలమ్మ పట్ల కూడా కఠినత్వం చూపాడు. కోడల్ని చూడనిదే ఎవరిని చూడలేడు. స్త్రీ అనగానే భర్త సంపాదనపై అధికారం చూపే వ్యక్తి కాదు. అతని మంచి చెడ్డలు కూడా తనవిగా స్వీకరించాలి. అతన్ని మార్చే ప్రయత్నం చేయాలి. తానా అంటే తందానా అనే చెల్లెలిపై అతనికి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో సుశీలమ్మ కూడా భర్తను కాస్త విసుక్కుని దారిలో పెట్టాలని ప్రయత్నిస్తుందని రాజామణి చెప్పింది. రాజశేఖరం గారికి సంజయ్ ఎంత పనిలో ఉన్న 2 రోజులకు ఒకసారి వెళ్ళి మధ్యతరగతి కుటుంబాల గురించి ఖర్చులు లెక్కలు అంటూ ఉపన్యాసం ఇచ్చేవాడు. శంకర్రావు, మీనాక్షమ్మలకు పరాయి వారి దగ్గర చేయి జాపి డబ్బులు తీసుకోవడం వారికి ఇబ్బందిగా ఉంది. కొడుకు సంపాదించని అనే కార్యక్రమాలు వాయిదాలు వేస్తున్నారు. సంజయ్ను అప్పు అడిగితే అంగీకరించడం లేదు. అప్పు అయితే వడ్డీలకు కట్టాలి. వద్దండి, ఇప్పటికే వడ్డీలకు ప్రాముఖ్యం ఇచ్చి రమేష్ను అమ్మేశారు అనేవాడు తమాషాగా. వారు ధ్యానం స్వీకరించడానికి సిద్ధంగా లేరు. అందుకే అప్పులు వాయిదా వేసి ప్రాణాలు ఉగ్గబట్టుకొని గడుపుతున్నారు. అప్పుల వాళ్ళు కూడా వారిని చూసి చాలా దూరం పారిపోతున్నారు. రజని సహకారం లేదు. వారిలో వచ్చిన మార్పు తండ్రికి చెప్పాడు సంజయ్. అందరూ అలాగే ఉన్నారు. ఎటు కాకుండా పోయింది నీవే అన్నాడు బాధగా. నాన్న, ఆ మాటే వద్దంటాను. నేను స్వార్థంతో ఏ పని చేయలేదు. పూర్వజన్మలో చేసిన పాపం అని మీరు నమ్మితే అప్పుడు చేసిన పాపం ఏదైనా నన్ను పట్టి పీడిస్తుందేమో అన్నాడు నవ్వుతూ. నీకు నవ్వు ఎలా వస్తుందిరా? జీవితం అంటే చీకటి వెలుతురని మీరే చెబుతారు కదా నాన్న అన్నాడు. సంజు, నాకు అనారోగ్యం ఉందని పేపర్లో వేయించరాదు అన్నాడు ఆశగా. కారణం ఉండాలి కదా. ఆ మధ్య నువ్వు మార్క్షిస్ వెళ్ళాలనే ప్రతిపాదన ఉండేది కదా, అది పోస్ట్పోన్ అయినట్టు, దానికి కారణం నా అనారోగ్యం అయినట్టు ప్రకటించు. పూర్ణ తల్లి ఎక్కడున్నా వస్తుంది అన్నాడు. నాకు నమ్మకం లేదు.
ఆమె ఇందుమతితో వెళ్ళింది. ఆమె ఆమె మెంటల్ పేషెంట్లు. ఈమె నా ప్రవర్తనకు దాదాపు మెంటల్ అయినట్టే లెక్క. వార్తాపత్రికలు చదువుతారనుకోను అన్నాడు. నా తృప్తి కోసం చెయ్యగా కాస్త కఠినంగా అన్నాడు. అలాగే నాన్న అని అతను లేచాడు.